దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరలా ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. మరి రాత్రి ప్రియమైన దేవుని పిల్లలారా, చివరి కూటమి ఇది, ఫైనల్ మీటింగ్, చివరి కూటంలోకి వచ్చాం. ప్రభు యొక్క సమయమును మనకి ఇచ్చినందుకు నిజంగా ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాము. గత 4 రోజుల నుండి అద్భుతమైన సమయాన్ని మరి ప్రభుతో గడపడానికి ఇచ్చున్నాడు. అందుకు నిజంగా ప్రభుకే మహిమ కలుగును గాక. అదేవిధంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ మోషే గారికి, వారి కుటుంబానికి, సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ దైవజనులందరూ కూడా వారి వారి యొక్క సమయమును సమస్తమును వదిలిపెట్టుకొని మరి ఈ కూటాలకు హాజరై, వాళ్ళ సంఘములతో ఈ కూటాలకు హాజరై ఇలా ఈరోజు ఇక్కడ ఈ 4 రోజులు ఉండడం చాలా ఆనందంగా ఉంది. వారితో కలిసి సహవాసము కలిగి ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభు వారిని, వారి పరిచర్యలను, వారి సంఘమును దేవుడు దీవించును గాక. వారి కుటుంబాలను ఇంకా దేవుడు ఆస్వాదించును గాక. మరి మీ అందరినీ కూడా దేవుడు దీవిస్తాడని నేను నమ్ముతున్నాను. మరి రాత్రి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము తిరిగి వెళ్ళిపోతున్నాము. ఈ నైట్ వెళ్ళిపోవాలి, రాత్రి వెళ్ళిపోతున్నాము. ప్రార్థన చేయండి మా కోసము, మా పరిచర్య కోసము, కుటుంబం కోసం ప్రార్థించండి. మరి ప్రభు చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే, ఎత్తబడుట ఆలస్యమైతే మరొక తరుణంలో దేవుడు మనల్ని కలుసుకునే అవకాశము ఇస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. ఒకవేళ ఈ మధ్యలోనే ప్రభు వచ్చినట్లయితే, ఎత్తబడుట జరిగినట్లయితే, ఆ మధ్యాకాశంలో జరగబోయే గొప్ప కూటంలో మనమందరము కలుసుకుంటామని నమ్ముతున్నా నేను. దాని కొరికే కదా ఈ సిద్ధపాటంతా. ఆమేన్, హల్లెలూయా. సో అందుకోసమే ప్రభు చిత్తమైతే ప్రభు ఆ విధంగా మనకు అవకాశం ఇస్తాడని నమ్ముతున్నా నేను. మరి ఈ రాత్రి నేను చాలాసేపు ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చాలామంది తిరిగి ఇంటికి వెళ్ళిపోవలసి ఉన్నది. సేవకులు కూడా మరలా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి ఐ విల్ టేక్ సమ్ థింగ్స్, కొన్ని విషయాలు నేను పొద్దున వదిలిపెట్టినవి పూర్తి చేస్తాను. ఆ 3 స్త్రీల ఒక భర్తల గురించి. మరి తర్జుమా లేదు కాబట్టి చాలాసేపు ఏం కాదు ఇప్పుడు. ఇక తర్జుమా ఉంటే నేను గంట చెప్తే మరి పాస్టర్ మీకా గారు కూడా గంట చెప్పాల్సిందే, తప్పదుగా. సో ఇప్పుడు అది లేదు కాబట్టి మనకు సమయం తక్కువలోనే అయిపోతుంది. హల్లెలూయా. సరే, మనందరం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. ఆదికాండము 49వ అధ్యాయము. యాకోబు ఇక్కడ ప్రవచనం చెప్తున్నాడు. తనకు దేవుడిచ్చిన కుమారులను పిలిపించి అంత్యదినములలో వారికి సంభవబోయే విషయాల సంగతులను తెలియజేస్తున్నాడు. అంత్యదినములలో సంభవబోయే విషయాలను, సంభవింపబోయే విషయాలను. ఇట్స్ ఎ ప్రాఫెసీ. ఇది ప్రవచనం. ఇది ఆదికాండం 49వ అధ్యాయము ప్రవచనం. ఆ ప్రవచనంలో మనం ఇప్పుడు యూదాను గురించి చూసుకుందాం. ఎందుకు యూదాను గురించి చూసుకుందాం అంటున్నానంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం కూడా దానికి సంబంధించిందే కాబట్టి. సో ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయుందురు. చాలు. యూదా గురించిన ప్రవచనం ఇది. రాజదండము అంటే అర్థము రాజరికము, రాజులు, రాజకుమారులు, రాజులు ఏ
గోత్రంలో నుండి వస్తారో, ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రవక్త యాకోబులో ఉండి ప్రవచిస్తున్నాడు. యాకోబు ప్రవచిస్తున్నాడు అంత్య దినములలో సంభవింపబోవు సంగతులను గూర్చి, తన యొక్క కుమారులను గూర్చి. ఇప్పుడు అందులో 10వ వచనంలో అంటున్నాడు, షిలో వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. అంటే ఇజ్రాయేలును పరిపాలించే రాజు యూదాలో నుండే వస్తాడని, యూదా గోత్రంలో నుండే వస్తాడని ఇక్కడ ప్రవచనము ఉన్నది. ఆమేనంటారా? మీకు తెలుసు కదా, యాజకత్వము లేవి గోత్రంలో నుండి వస్తున్నది. యాజకత్వము లేవి గోత్రంలో నుండి వస్తున్నది. రాజదండము అంటే రాజులు, పరిపాలన చేసే రాజులో యూదా గోత్రం నుండి వస్తున్నారు. అందుకే మనం బైబిల్లో చూస్తే దావీదు ఎక్కడి నుండి వచ్చాడంటే యూదా గోత్రంలో నుండి. ఎందుకంటే దావీదే మొట్టమొదటి రాజు ఇజ్రాయెలుకు. ఈజ్ ద ఫస్ట్ కింగ్. ఆయనకంటే ముందు సౌలు ఉన్నాడు, కానీ సౌలు త్రోసివేయబడ్డాడు. ఈరోజు మనం అది కూడా చూస్తాం, ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రణాళిక. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు ముఖ్యంగా మూలవాక్యంలో 49వ అధ్యాయం ఆదికాండంలో యాకోబు ప్రవచిస్తున్నది ఎవరి గురించి అంటే యూదాను గురించి. ఆమేన్. రాజదండం యూదా నుండే వస్తుందని చెప్పబడుతున్నది. ఓకే, లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు తండ్రి. ప్రభు అయిన దేవా, ఈరోజు నీ ప్రణాళిక, నీ సంకల్పమును, నీ విమోచన పథకమును సమస్తమును మేము గుర్తించే కృపను మాకు దయచేయి. అంతేకాదు ప్రభువా, మేము ఎలా సింహాసనానికి మేము వారసులం అవుతున్నాం. దావీదు వంశంలో నుండి వచ్చిన నీవు, యూదా గోత్రంలో నుండి వచ్చిన నీవు, నీకు భార్యగా అవ్వడము, నీ సింహాసనాన్ని పంచుకోవడము అన్యులమైన మాకు ఇది ఎలా సాధ్యమైంది? నీ ప్రణాళిక అద్భుతం ప్రభువా. వాక్యము తెరవబడుతూ ఉంటే, ఆ ప్రణాళిక మాకు అర్థమవుతూ ఉంటే, సర్వశక్తి కలిగిన దేవుడవైన నీవు సర్వాధికారం కలుగున్నావని, మా ఎడల కృప చూపిస్తున్నావని, ఇదంతా కృప తప్ప, ప్రేమ తప్ప ఇంకేమీ కాదని మాకు అర్థమవుతున్నది ప్రభువా. ఎందుకంటే యూదా కొదమ సింహమునకు మేము రాజు, ఆ రాజుకు మేము భార్యమై ఉన్నాం. మేము ఎంత అద్భుతమైన ప్రణాళిక నీది. అది ఎలా తీసుకొచ్చావో మేము చూచుదుము కాక. కృప చూపించు మా పైన. అందుకే నువ్వు మాతో మాట్లాడమని, మరొకసారి నీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభమును మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. మరి రాత్రి ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా దేవుడి వాక్యం మీరు వినాలని కోరుతున్నాను. జస్ట్ 1 hour, 1 గంట తీసుకుంటాను. జాగ్రత్తగా వినండి. 3 స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి కారణం, వాళ్ళకి 2 భర్తలు ఉన్నారు. రెండవది, వాళ్ళు మనకు ఛాయగా నీడగా ఉన్నారు. ఆ 2 భర్తలను గురించిన మర్మము అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో రాశాడు. ఆయన ఆ మర్మాన్ని 7వ దూత, అదృశ్య క్రీస్తు యొక్క వధువు యొక్క కలయిక అనే వర్తమానములో అది మనం చదివిన సేమ్ అదే లేఖనాన్ని, అంటే రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుండి ఆయన కూడా చదివి ఇలా అన్నాడు, ఇది గొప్ప మర్మమై ఉన్నది, కానీ ఇది ప్రవచనంలో చెప్పబడుతున్నది అన్నాడు ఆయన. ఎందుకంటే అది ఆ 2 భర్తల గురించిన ఆ మర్మం ఏదైతే ఉందో అది పౌలు గారి కాలంలో జరిగే మర్మం కాదు. అది ఎవరి కాలంలో జరుగుతుందంటే 7వ సంఘకాలమైన మన కాలంలో అది నెరవేర్పు జరగాల. నేను మొదటి రోజే చెప్పాను, మొదటి కూటమిలోనే
మన కాలం ఏంటో మనకు తెలిసి ఉండాలి. దానికి సంబంధించిన వాగ్దానాలు, ప్రవచనాలు, నియమించబడిన వాక్యము, అందులో ఉన్న ఛాయలు, నీడలు, సాదృశ్యాలు, ముంగుర్తులు అవన్నీ మనకు తెలుసున్నప్పుడే మన జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఇది నువ్వు డబ్బెంత సంపాదించావు, నీకు ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నది, నువ్వెంత పెద్ద చర్చ్ కట్టావు, నీ సంఘములో ఎంతమంది ఉన్నారు, ఎంత సంఖ్య నీ సంఘము, నీ కింద పాస్టర్లు ఎంతమంది ఉన్నారు, దాని గురించి కాదు ఈ మెసేజ్. ఓ నేను పెద్ద ఇల్లు కట్టినాను, ఓ నేను పెద్ద కారు కొన్నాను, ఓ నేను పెద్ద చర్చ్ కట్టాను, దాని గురించి కాదు ఈ మెసేజ్, ఈ వర్తమానం. అలాంటిది కాదు ఇది. ఈ కాలపు యొక్క వర్తమానము ఆయన గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వస్తుండగా ఆయన భార్య తను సిద్ధపరచుకుంటున్నది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన భార్య తను సిద్ధపరచుకోవాలి. ఆమేనంటారా? ఇప్పుడు గొర్రెపిల్ల భార్యను కూర్చిన వర్తమానం ఇది. అంటే అది మనను కూర్చిన వర్తమానం అన్నమాట. మన దగ్గర ఎంత డబ్బు ఉందా, ఎంత ఆస్తుందా, ఎన్ని కార్లు ఉన్నాయా, ఎన్ని చర్చిలు ఉన్నాయా, ఇది కాదు దేవుడు కావాల్సింది. అవన్నీ సంఘశాఖలు చూసుకుంటే అవి. కానీ మనకున్న వర్తమానం అది కాదండి. మన వర్తమానం ఏంటిదంటే మనం ఎవరము, మన జీవితంలో జరుగుతున్న మర్మం ఏంటి, వాట్ ఈస్ ద మిస్టరీస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో జరుగుతున్న మర్మములు ఏంటి, ఏ లేఖనాల ప్రకారంగా దేవుడు మర్మములు జరిగిస్తున్నాడు, ఏ ప్రవచనాల ప్రకారంగా దేవుడు ఇప్పుడు మర్మములు జరిగిస్తున్నాడు, మీకు అర్థమవుతుందా? అవన్నీ ఇప్పుడు మనలో ఎలా జరుగుతున్నాయి అని చూడగలిగేది ఈ వర్తమానం. అందుకే ఆ ముగ్గురు స్త్రీలలో మొదటిగా రూతుని చూశా. రూతు మొదటి భర్త పేరు మహలోను. మహలోను అనగా రోగము, నీరసము. ఆమెను అతను ఏం చేశాడంటే పేదరికంలో నెట్టేశాడు. ఆమె ఒక్క నీరసం కలిగిన మనుషునితో బద్ధురాలై ఉన్నది, ఎందుకంటే ఆయనే మొదటి భర్త కాబట్టి. కానీ అతను మరణించుటకు ముందుగా నిర్ణయించబడ్డాడు. అదే నేను చెప్పడానికి ప్రయత్నించేది. హౌ గాడ్ ప్లాన్ ద లైఫ్ ఆఫ్ రూత్. రూత్ యొక్క జీవితాన్ని ఏ విధంగా దేవుడు ప్రణాళిక వేశాడో చూడండి. ఆమె మొదటి భర్త చనిపోయే విధంగా, ఎందుకంటే దాని ద్వారా ఆమె బోయాజుని, క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న బోయాజుని ఆమె వివాహం చేసుకోవాలి. మరి బోయాజుని వివాహం చేసుకున్న ద్వారా ఆమె ఇప్పుడు యూదా గోత్రంలోనికి రావాలి, రాజదండంలోనికి రావాలి. రాజదండం ఎక్కడ వస్తుంది? యూదా గోత్రంలో నుండి. హల్లెలూయా. అందుకే ఆమె యూదా గోత్రంలోనికి రావడానికి దేవుడు రూత్ యొక్క జీవితాన్ని ఎలా ముందుగా నిర్ణయించాడంటే ఆమె మొదటి భర్త చనిపోయే విధంగా. ఇప్పుడు మనం కూడా అంతేనా? మన మొదటి భర్త చనిపోయే విధంగా దేవుడు మనని ముందుగా నిర్ణయించాడు ఆయన. గ్లోరీ హల్లెలూయా. దాని ద్వారా మనం క్రీస్తుతో వివాహం చేసుకోవడానికి, సింహాసనం మనకు వారసురాలు కావడానికి, సింహాసనం మీద కూర్చొని ఆయనతో పాటు రాణిగా పరిపాలించడానికి దేవుడు మన జీవితాన్ని కూడా ముందుగానే ఇద్దరు భర్తలతో నిర్ణయించి పెట్టాడు ఆయన. ఆమేన్. రూతు మొదటి భర్త ఎలా చనిపోయాడో మన మొదటి భర్త కూడా అలానే చనిపోయాడు. రూతు ఎలాగైతే బోయాజును వివాహం చేసుకున్నదో మనం కూడా ఆ విధంగానే బోయాజును వివాహం చేసుకుంటున్నాం. బోయాజు అనగా పరాక్రమశాలి అని అర్థం. ఇది పరాక్రమశాలి అని అర్థం. మైటీ మ్యాన్, పరాక్రమశాలి, మైటీ మ్యాన్. ఇప్పుడు ఆ పరాక్రమశాలిగాని మనం పెళ్లి చేసుకున్నాం ఈ రోజున. మన పరాక్రమశాలి ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. తర్వాత మనం చూస్తుంది అబిగేలు. ఎవరు ఈ అబిగేలు? దావీదు యొక్క భార్య. బెత్షెబా, అబిగేలు ఇద్దరు దావీదు యొక్క భార్య. దావీదు ఎవరంటే క్రీస్తుకు సాదృశ్యం. ఆమేన్. మొదటి భర్త అబిగేలుకి నాబాలు. నాబాలు అనగా అర్థము వెర్రివాడు అని అర్థం. ఏమర్థం? వెర్రివాడు అని అర్థం. ఆమె నాబాలుతో వివాహం చేసుకున్నది. అతను చాలా డబ్బున్నవాడు, చాలా ఆస్తిపరుడు,
మీరు పొద్దున చదివారని నేను అనుకుంటున్నాను. ఆస్తిపరుడు, చాలా డబ్బున్నవాడు, చాలా డబ్బున్న మనుషుడు. కానీ దావీదంటే ఏమాత్రము కూడా గౌరవం లేనివాడు. దావీదుని గురించి అతను ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. అతను అన్నాడు, ఎవరి దావీదు, ఎవరి యెషై కుమారుడు అని మాట్లాడాడు ఇతను. మరి ఇతను సౌలు రాజ్యమునకు సంబంధించున్నాడు. సౌలు రాజు కింద సౌలు రాజ్యమునకు సంబంధించున్నాడు ఇతను. మీరు గమనిస్తే అతను దావీదుకు నేను ఎందుకు అతను అడిగినవన్నీ ఇవ్వాలి అనే ప్రశ్న ఎందుకు అడిగాడంటే, అతను సౌలు రాజ్యం కింద సౌలు రాజుగా అంగీకరించున్నాడు. కానీ అతను గమనించాల్సిన విషయం ఏంటంటే, సౌలు ఇదివరకే దేవుని చేత త్రోసివేయబడి ఉన్నాడు. సమూయేలు ప్రవక్త సౌలును త్రోసివేసి దావీదును రాజుగా అభిషేకించాడు. అర్థమైనది? హల్లెలూయా. సమూయేలు ప్రవక్త సౌలును రాజుగా ఉండి త్రోసివేసి దావీదును రాజుగా అభిషేకించాడు. అంతేనా? అర్థమైందని చెప్పింది. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ అబిగేలు యొక్క కథ ఎప్పుడు జరుగుతుందంటే, సమూయేలు చనిపోయినాక, ప్రవక్త సమూయేలు చనిపోయినాక. ఆమేన్, హల్లెలూయా. మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో సమూయేలు చనిపోయాడు, ప్రవక్త చనిపోయాడు. మరి ఈ సమూయేలు ప్రవక్త అయి ఉన్నాడు, యాజకుడై ఉన్నాడు, మరియు న్యాయాధిపతి అయి ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ సమూయేలు ఒక ప్రవక్త అయి ఉన్నాడు, యాజకుడై ఉన్నాడు, మరియు ఒక న్యాయాధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా. అయితే మీరు గమనిస్తే ఈ సమూయేలు కాలంలోనే జనులు మాకు ఒక రాజు కావాలని అడిగారు. ఆల్రెడీ ప్రవక్త ద్వారా యెహోవా వాక్కు వస్తున్నది, సమూయేలు ద్వారా యాజకత్వము జరుగుతూ ఉన్నది. తర్వాత నెక్స్ట్ ఆ న్యాయాధిపతిగా ఉండి ఆయన న్యాయములు తీరుస్తున్నాడు. ఎవరు? సమూయేలు. కానీ ఇప్పుడు జనులు వచ్చి ఏమడిగారంటే, మిగతా దేశముల వల్లే మాకు కూడా ఒక రాజు కావాలని అడిగారు. మీరు గమనిస్తే మిగతా దేశం వల్లే మాకు కూడా ఒక రాజు కావాలని అడిగినప్పుడు దేవుడు వారికి సౌలునిచ్చాడు. ఎవరిని? దేవుడే కదా. ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబులో ఉండి ప్రవచించింది. రాజదండం ఎక్కడి నుండి వస్తుందని చెప్పాడు? యూదా గోత్రంలో నుండి. సౌలు ఎవరంటే బెన్యామీను గోత్రము. బెన్యామీను గోత్రమును గూర్చి బైబిల్లో ఎక్కడ కూడా రాజదండము బెన్యామీను గోత్రంలో వస్తుందని, రాజులు ఇశ్రాయేలును పరిపాలించే రాజులు బెన్యామీను గోత్రంలో వస్తున్నారని ఎక్కడ చెప్పలే. మరి ఎందుకు దేవుడు వారు రాజును అడిగినప్పుడు, ప్రవక్త సమూయేలు ప్రభువు దగ్గర ప్రార్థించినప్పుడు, వారు రాజును అడుగుతున్నారని అడిగినప్పుడు దేవుడు ఎందుకు సౌలునిచ్చాడు? బెన్యామీను గోత్రంలో నుండి వచ్చిన సౌలుని. We have to understand the God's program. దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థం కావాలా. మనం గమనిస్తే యూదా, ఈ యూదా యాకోబు యొక్క కుమారుడు. ఓకే. కానీ ఈ యూదా తన యొక్క కోడలితో తామారుతో కూడినప్పుడు ఇద్దరు కవలలు పుట్టారు ఆ తామారికి. ఒకరు పేరేసు, ఇంకొకరు జెరహు. పేరేసు, జెరహు అని ఇద్దరు కవలలు పుట్టారు. అది మీకు ఎక్కడ కనబడుతుందంటే, ఆదికాండం 38వ అధ్యాయంలో 15 నుండి 27 వచనాలలో నీకు యూదా తామారుతో వెళ్ళాడు. తామారు ఎవరంటే ఆమె కోడలు. కానీ యూదాకు తెలియకుండానే తన కోడలతో వెళ్ళాడు. ఆమె తన కోడలన్న సంగతి తెలియకుండానే. ఆ స్టోరీ అంతా మీకు ఆదికాండం 38వ అధ్యాయంలో 15 నుండి 26 వచనంలో కనబడుతుంది. ఆ తర్వాత ఆదికాండం 46వ అధ్యాయం 12వ వచనంలో పేరేసు మరియు జెరహు జన్మించారు. ఎవరికి? యూదాకి. వింటున్నారా? అయితే పేరేసు వంశావళి నుండి వచ్చిన వాడే దావీదు. వింటున్నారా?
పేరేసు వంశావళి నుండి వచ్చిన వాడే దావీదు. దావీదు పేరేసు వంశావళి నుండి ఎలా వచ్చాడని నీకు తెలవాలంటే నువ్వు మత్తయి సువార్త 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు చదవాలా. యేసుక్రీస్తు వంశావళిలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాలలో అక్కడ యూదా తామారు నందు పేరేసు మరియు జేరువును కనెను. పేరేసు యొక్క వంశావళి కొనసాగి సరిగ్గా పేరేసు నుండి 10వ తరం ఎవరంటే దావీదు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. పేరేసు నుండి 10వ తరం ఎవరంటే దావీదు. మీరు కావాలంటే అక్కడ మీరు లెక్క పెట్టుకోవచ్చు. పేరేసు నుండి 10వ తరం దావీదు వస్తాడు. మీరు తర్వాత దాన్ని చదువుకోనండి, నేను అందుకే రిఫరెన్సెస్ ఇస్తున్నా, టైం లేదు కాబట్టి. మీరు గమనిస్తే జెరహు ఉన్నాడు, కానీ జెరహు వచ్చిన సంతానము యోషువ గ్రంథంలో 7వ అధ్యాయములో వారు యోషువ నాయకత్వంలో వారు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళి దాన్ని స్వతంత్రించుకుంటున్నారు. ఆ సమయంలో యెరికోను వాళ్ళు మొదటిగా దాడి చేశారు. అయితే యెరికోలో జరిగిన విషయం ఏంటిదంటే 7వ అధ్యాయంలో, ఇదంతా యోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. యెరికోలో జరిగిన విషయం ఏంటిదంటే ఈ జెరహు వంశావళి నుండి వచ్చిన ఆకాను, ఈ జెరహు వంశావళి నుండి వచ్చిన ఆకాను శపితమైన వస్త్రమును వెండిని బంగారమును దాచిపెట్టుకున్నాడు. ఏదైతే యోషువతో దేవుడు ముందుగానే చెప్పాడు, ఈ యెరికోలో ఉన్నవన్నీ శపించబడ్డాయి, మీరు దేన్ని తీసుకోవడానికి వీల్లేదు. అది బంగారమైనా సరే శపించబడింది. అర్థమైందా? అది వెండి అయినా సరే శపించబడింది. అది బబులోను వస్త్రమైనా సరే శపించబడింది. ఆమేన్. ఈరోజు సంఘశాఖలు శపించబడ్డాయి, వాళ్ళ బిల్డింగ్లు శపించబడ్డాయి, వాళ్ళ కార్లు శపించబడ్డాయి. ఓయ్ వింటున్నారా? వారి ఆస్తులు శపించబడ్డాయి. ఉన్నాయి కానీ అవి శపించబడ్డాయి. అవి శపించబడినాయి అవన్నీ. వింటున్నారా? దాన్ని నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. ఈరోజు మెసేజ్లో ఉన్న వాళ్ళు దాన్ని తీసుకోవడానికి వీల్లేదు. అందుకే ఈరోజు మనం వర్తమానంలో ఉన్న మనము ఎందుకు సంఘశాఖకు దూరంగా ఉంటున్నామంటే, వాళ్ళు ఇస్తానన్నా మనం ఎందుకు తీసుకోవట్లేదంటే వాళ్ళు ఇచ్చేది శపితమైనది. అది ఎంతోమంది రెడీగా ఉన్నారు మనకు చర్చ్ బిల్డింగ్లు కట్టించడానికి, మనకు కార్లు కొనియడానికి, మనకు వ్యాన్లు కొనియడానికి, మనకు బండ్లు కొనియడానికి. అంటే చాలు వచ్చి కుమ్మనించేస్తారు ఇక్కడ. ఏమంటాం? కాదా సేవకులారా? నిజమేనా కాదా? కానీ మనకు అర్థమైంది యోషువలాగా అది శపించబడిందన్న సంగతి. ఆమేన్, హల్లెలూయా. శపించబడినది ఏది మనం తీసుకోము. కొందరు అంటుంటారు నాతో, తప్పేముంది బ్రదర్, మనం ఫారెన్ కాంటాక్ట్ కలుగుండి వాళ్ళ దగ్గర నుండి డబ్బు తీసుకుంటే తప్పేముంది? నీకు యోషువ గ్రంథం అర్థం కాలేదు రోయ్, నీకు యెరికో అర్థం కాలేదు రోయ్. నీకు అర్థమైతే నువ్వు అలా మాట్లాడవు నువ్వు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ శాపగ్రస్తమైన వారని బైబిల్ చెప్తున్నది. గుడ్డివారు ఏంటి లవదిక సంఘకాలం సంఘశాఖలు గుడ్డివి, దిగంబరివి, దరిద్రమైనవి, దిక్కుమాలినవి, దౌర్భాగ్యమైనవి. వాళ్ళ ఆత్మీయ స్థితి అలా ఉంటే వాళ్ళు ఇచ్చే సంపదను మనం తీసుకోవడం ఏంది? వాళ్ళు ఇచ్చే డబ్బును మనం తీసుకోవడం ఏంది? హల్లెలూయా. అవి శపించబడ్డాయి. అవి ఆమేనంటారా? యోషువ కాలంలో జరిగింది ఏంటంటే అవి శపించబడ్డాయి. ఏమైనాయి? కానీ అక్కడ ఆకాన్ అనేవాడు శపించబడిన బబులోను వస్త్రమును, వెండిని మరియు బంగారమును తీసుకొని తన గుడారము కింద దాచుకున్నాడు. అందుకే ఆ రోజు యుద్ధములో ఇజ్రాయెల్ ఓడిపోయారు. 16 పరాక్రమశాలులు చంపబడ్డారు. ఇజ్రాయెల్లోని 16 పరాక్రమశాలులు కూలిపోయారు. యోషువ బట్టలు చింపుకున్నాడు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఎందుకంటే దేవుడు మాటిస్తే తప్పిపోడు ఆయన.
మీలో ఒక్కడు కూడా చనిపోడు అన్నాడు, మీలో ఒక్కడు కూడా మరణించడు అన్నాడు ఆయన. అలాంటిది ఇప్పుడు మన శత్రు చేతిలో మనం ఓడిపోయినామంటే ఏదో కారణం ఉంటుంది. అప్పుడు యోషువ కనుగొన్నాడు కారణం ఏంటో. ఆ కనుగొన్నప్పుడు ఆకాను దొరికాడు. మీరు చదవండి, ఇంటికి వెళ్ళాక 7వ అధ్యాయంలో 1 నుండి 18 వచనంలో ఆకాను ఎక్కడి నుండి వచ్చాడంటే జెరువు నుండి వచ్చాడు. ఆకాను అతని కుటుంబాన్ని, అతని పిల్లలను అందరినీ కూడా ఆ రోజే దేవుడు చంపమన్నాడు. చంపేశారు. వాళ్ళపైన రాళ్లను కుప్పలుగా కూడా వేసేశారు. సో జెరువు ఆ విధంగా అతని కుటుంబము అక్కడితో ఆగిపోయింది. అతని సంతానం అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు ఎవరిది మిగిలిందంటే పేరేసు. కానీ పేరేసు నుండి దావీదు వరకు 10 తరాలు. కానీ పేరేసు ఎవరు అంటే తామారు ద్వారా, అంటే కోడల ద్వారా యూదాకు పుట్టారు. అక్రమ సంబంధం. మామ కోడలితో కూడినప్పుడు పుట్టినవాడు అక్రమ సంబంధం. మరి దేవుని చట్టములో అక్రమ సంబంధముగా పుట్టినవాడు 10 తరముల వరకు రాకూడదు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. 10 తరముల వరకు రాకూడదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకు సౌలునిచ్చాడు. అదొక కారణం. బెన్యామీను గోత్రంలో నుండి సౌలునిచ్చాడు. అదొక కారణం. వింటున్నారా? ఎందుకంటే అప్పటికి ఇంకా దావీదు రెడీ కాలేదు, దావీదు ఇంకా సిద్ధం కాలేదు. హల్లెలూయా. సౌలు రంగంపైకి వచ్చేసరికి ఇంకా దావీదు సిద్ధం కాలేదు. వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. అయితే ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సౌలుని ఇవ్వడానికి ఇంకో కారణం కూడా ఉంది. వారు ఇతర దేశం వలె ఉండే రాజు కావాలని అడిగారు. ఇతర దేశాలకు ఎలా రాజు ఉన్నాడో మాకు కూడా అలాంటి రాజు. అందుకే అందరికంటే ఎత్తైన భుజము కలిగిన సౌలును, బెన్యామీ గోత్రంలో నుండి వచ్చిన సౌలును, ఆజానుభావుణ్ణి వాళ్ళు కోరికినట్లుగా పెద్ద బిషప్ని, పెద్ద వ్యక్తిని, వాళ్ళకు పెద్దయ్య గారిని వాళ్ళకు రాజుగా ఇచ్చేశాడు. అర్థమైందని చెప్పింది. హల్లెలూయా. మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఉంది. అతను కూడా రాజు ఎలా అయ్యాడో తెలుసా? గాడిదలు పోయినాయని. ఇతను ఎవరంటే గాడిదల కాపరి. దావీదు గొర్రెల కాపరి. నేను ఇదివరకే చెప్పాను, ఏబేలు గొర్రెల కాపరి, అబ్రహాము గొర్రెల కాపరి, ఇసాకు గొర్రెల కాపరి, యాకోబు గొర్రెల కాపరి, యోసేపు గొర్రెల కాపరి. వింటున్నారా? ఎందుకంటే గొర్రెల కాపరి మధ్యలోనే విమోచన అనేది దాగి ఉన్నది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ఆయన. కానీ ఇక్కడ సౌలు చూస్తే గాడిదల కాపరి. తన తండ్రి ఒక గాడిదలను కాస్తుండగా అనుకోని రీతిగా ఒక రోజున గాడిదలు పోయినాయి. ఆ గాడిదలను వెతుకుతూ సమూయేలు ప్రవక్తున్న స్థలంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీకు అవి ఎక్కడున్నాయో తెలియజేస్తాడన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సమూయేలు అతన్ని అభిషేకించమని దేవుడు చెప్పాడు కాబట్టి ఇశ్రాయేలుకు రాజుగా ఉండినట్లు సౌలును అక్కడ అభిషేకించాడు. 49వ అధ్యాయం ప్రకారముగా రాజదండము యూదాల నుండి వస్తుంది, బెన్యామీలో నుండి కాదు. కానీ దేవుడు ఏది చేసినా ఒక ప్రణాళికతో, ఒక ముందు నిర్ణయంతో చేస్తూ ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే సౌలు 3 సార్లు దేవుడు ఆజ్ఞను దాటాడు. దాటాడా లేదా? సౌలు 3 సార్లు దేవుని ఆజ్ఞను దాటాడు. సౌలు చేసిన పొరపాటు వలన ఎస్తేరు పుస్తకంలా అగాగీయుడైన హామాను మొత్తం యూదులకే, ఇశ్రాయేల్ అందరికీ ప్రాణహాని తీసుకొచ్చాడు. ఒక పెద్ద మారణ హోమం తీసుకొచ్చాడు. ఎందుకంటే సౌలు ఆ శత్రువును వదిలిపెట్టినందుకు, అగాగును వదిలిపెట్టినందుకు రాజుని. వింటున్నారా? సౌలు 3 సార్లు దేవుని దగ్గర నుండి తప్పిపోయాడు. అందుకే సమూయేలు వెళ్ళి ఏమన్నాడంటే సౌలుతో, సౌలా
నువ్వు 3 సార్లు దేవునితో తప్పిపోయావు కాబట్టి నిన్ను దేవుడు రాజుగా ఉండటకు ఇష్టపడతలేడు. నువ్వు రాజు నుండి నిన్ను దేవుడు త్రోసివేశాడు అని చెప్పాడు. తర్వాత సమయంలో దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు యెష్షయి కుమారులలో ఒక కుమారుణ్ణి నేను రాజుగా ఎన్నుకున్నాను అన్నాడు. ఇప్పుడు 49వ అధ్యాయం ప్రకారముగా, ఆదికాండం 49వ అధ్యాయం ప్రకారముగా వింటున్నారా? అతను సరిగ్గా ఇప్పుడు అతను యూదా గోత్రములో నుండి వచ్చిన దావీదు, బాగా వినండి, ఎవరు? దావీదు ద్వారా ఇప్పుడు దావీదు రాజదండమును కలిగి ఉండబోతున్నాడు, రాజుగా పరిపాలించబోతున్నాడు. ఇంతకీ దావీదు జీవితంలో ఏమేమి జరిగిందో చూద్దాం. మొదటగా ఇతను తామారు ద్వారా జన్మించిన పేరోసు యొక్క వంశవరి. యూదాకే పుట్టాడు, కానీ తామారు ద్వారా, కోడల ద్వారా. అందుకే 10 తరముల వరకు అవకాశం లేదు వాళ్ళు. అందుకే 10 తరముల తర్వాత 10 తరములకు దావీదు వచ్చాడు. దావీదు అందుకే ఇప్పుడు అభిషేకించబడ్డాడు. రెండవది, దావీదు వచ్చే సమయంలోనికి ఆల్రెడీ దావీదు వచ్చిన ఆ వంశావళిలో అన్య స్త్రీ వచ్చున్నది. 2 అన్య స్త్రీలు వచ్చారు. ఎవరు? ఒక్కసారి ఇప్పుడు మత్తయి సువార్త చదువుదాం, యేసుక్రీస్తు వంశావళిని. దీని ఇలాగనే ఉంచి మత్తయి సువార్తకు వెళ్దాం, యేసుక్రీస్తు వంశావళికి. నాతో పాటు చూడండి ఒకసారి. 1వ అధ్యాయం, ఒక్క నిమిషం చదువుతారు. ఓకే. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఎందుకు మిగతా వాళ్ళ అన్నదమ్ముల పేరు రాయాలి అంటే వంశావళి ఇక్కడ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, రాజతండం కలుగుండి ప్రపంచమును పరిపాలించబోతున్న వాని ఒక వంశావళి. కాబట్టి యూదాను అతని సహోదరులను కనెను, అన్నదమ్ములను కనెను. గమనించండి, యూదా తామారు నందు పేరెసును జెరువును కనెను. గమనించాలా? ఇప్పుడు జెరువు గురించి లేదు. ఎందుకు లేదు? అతని వంశావళి యోషువ గ్రంథములో 7వ అధ్యాయంలో అంతమైపోయింది ఆ కారణంతో. ఓకేనా? పేరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, అరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయసోనును కనెను, నయసోను షల్మానుడు కనెను. ఎవరి షల్మాను? ఇతని స్టోరీ ఏంటి? ఇతను స్టోరీ మనం చూస్తే హల్లెలూయా, ఇతను యూదా వారికి కెప్టెన్, సైన్యాధిపతి. ఇతను యోషువ నాయకత్వంలో హల్లెలూయా ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటున్న సమయంలో, ఆమేన్, ఆ పాలు తెల్లని ప్రపంచ దేశమును స్వతంత్రిస్తున్న సమయంలో ఈ షల్మాను రాహబును వివాహం చేసుకున్నాడు. యూదా గోత్రం నుండి వచ్చిన ఈయన. పట్టుకున్నారా మీరు? యూదా తామారు ద్వారా జన్మించిన పేరోసులో నుండి వస్తున్న ఈయన షల్మాను, అతను ఒక సైన్యాధిపతి. అతను యూదా సైన్యాధిపతి. అతను మీకు స్టోరీ తెలుసు కదా. వేషైన రహాబు ఆ సమయంలో తన కుటుంబమును గుర్తు కింద ఉంచి తన కుటుంబాన్ని కాపాడుకున్నది. ఇప్పుడు ఆమె, ఆ వేషైన రహాబు, ఇప్పుడు సల్మానును పెళ్లి చేసుకున్న ద్వారా ఆమె అన్నురాలు. ఆమె పట్టుకున్నారా మీరు? ఆమె అన్నురాలు ఆమె. కానీ ఇప్పుడు యూదా గోత్రంలోనికి వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వంశాల్లోనికి వస్తా ఉన్నది. ఇప్పుడు దావీదు వంశాల్లోనికి వస్తా ఉన్నది. ఎందుకు? దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఇదిగో ఈ యూదా గోత్రం నుండి వచ్చే యేసుక్రీస్తుకు భార్య అన్యురాలై ఉండబోతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. సల్మాను ఏందట? సల్మాను రాహాబు నందు ఎవరి పేర్లు కూడా రాయబడలేదు, కానీ రాహాబ్ పేరు మాత్రం వచ్చింది. అంతకుముందు ఎవరిని అన్నారని ఉంది, కానీ స్త్రీల పేరుందా? వినపడతలే.
లేదు. హల్లెలూయా. సల్మాను రాహాబు నందు బోయాజును కనెను. మళ్ళీ ఏమొచ్చింది ఇప్పుడు రూతు బోయాజు రూతు నందు ఓబేదును కన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రూతు కూడా అన్యురాలేనా? వినబడతలేదు నాకు. రూతుకి ఇద్దరు భర్తలు ఉన్నారా? మొదటి భర్త చనిపోయాడా? తర్వాత రెండో భర్త వచ్చిందా? ఆమెనంటారా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. బోయాజు రూతు నందు ఓబేదును కనెను. ఓబేదు యెష్షయిని కనెను. యెష్షయి రాజైన దావీదును కనెను. ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. బెత్షెబా కూడా వచ్చేసింది. ఇప్పుడు అన్య స్త్రీ, ఆమె కూడా వచ్చేసింది. వింటున్నారా? ఎందుకు అన్య స్త్రీ యూదా గోత్రంలో వస్తుంది? దేవుడు ఏం చూపించగోరుతున్నాడు? దేవుడేమి దాని వలన మాట్లాడగోరుతున్నాడు? ఎందుకంటే యేసుక్రీస్తు కూడా యూదా గోత్రపు సింహము కూడా ఈ ప్రపంచాన్ని పరిపాలించబోయే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన సింహాసనాన్ని పంచుకోబోయేది, ఆయన భార్యగా ఉండబోయేది అన్యుల్లో నుండి వచ్చిన స్త్రీ. ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అందుకే మనం చూస్తూ ఉన్నాము అక్కడ రాహాబు అన్యస్త్రీ, రూతు అన్యస్త్రీ, బెత్షెబా అన్యస్త్రీ, అబిగేలు అన్యస్త్రీ. ఎందుకు వచ్చింది వంశావళి కంటే యేసుక్రీస్తు యొక్క వధువు కూడా, ఆయన భార్య కూడా అన్యుల్లో నుండే తీసుకొని రాబడబోతున్నాడు. అది దేవుడి ప్రణాళిక అయి ఉన్నది, అది దేవుని సంకల్పం అయి ఉన్నది. ఇందులో మనకు ముగ్గురు స్త్రీలు మాత్రము ఏం కనబడుతున్నారంటే వాళ్ళ భర్తలు చనిపోయారు. వాళ్ళకు మొదటి భర్తలు చనిపోయారు. రెండవ భర్తను వాళ్ళు వివాహం చేసుకోవడం ద్వారా వారు వంశావళికి వచ్చారు. వాళ్ళు రెండవ భర్తను వివాహం చేసుకోవడం ద్వారా మనకు కూడా అంతేనా? మన మొదటి భర్త చనిపోయాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా మనము ఇప్పుడు మన మొదటి భర్తకు భద్రులం కాదుగా. మన మొదటి భర్త చనిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని వివాహం చేసుకోవడం ద్వారా, అదే క్రొత్త జన్మ ద్వారా, రెండోసారి జన్మించడం ద్వారా ఇప్పుడు మనము ఆయనకు భార్య అవుతున్నాము, వంశావళిలోకి వస్తా ఉన్నాము. ఇప్పుడు మనము దేవుడికి మహిమ కలుగును కాక. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఎందుకంటే క్రీస్తుతో వివాహం యొక్క ప్రభావం ద్వారా ఈ అన్య వధువు యూదా గోత్రముతో సింహాసనాన్ని పంచుకోబోతున్నది. ఆమె ఈ కాలంలో వాగ్దానం ఏంటిది? లవదిక సంకలంలో వాగ్దానం ఏంటిది? నేను జయించి నా తండ్రితో కూడా నా తండ్రి సింహాసనం పైన కూర్చున్న ప్రకారముగా జయించు వాణిని నా సింహాసనం పైన కూర్చుండనిచ్చేదను. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. చూడండి, ఇప్పుడు బెత్షెబా దావీదుతో వివాహం ద్వారా ఆమె సింహాసనం పైకి వెళ్ళినది. అబిగేలు దావీదుతో వివాహం ద్వారా ఆమె సింహాసనం పైకి వెళ్ళినది. ఇప్పుడు మీరు బెత్షెబాని చూడండి. ఆమె భర్త ఉరియా ఒక హిత్తీయుడు, చాలా మంచి మనిషి, చాలా నమ్మకమైన వ్యక్తి, చాలా ధైర్యమైన వ్యక్తి, యుద్ధశీరుడు. కానీ దావీదు అతని మరణమును గూర్చి ప్రణాళిక వేశాడు. దేవుడు ఏ విధంగానైతే నీ మొదటి భర్త చంపబడినట్లుగా ప్రణాళిక వేశాడో, అర్థమవుతుందా? నీ మొదటి భర్త పాప స్వభావము చంపబడినట్లుగా దేవుడు ఎలాగైతే ప్రణాళిక వేశాడో, ఇక్కడ దావీదు కూడా అలానే ప్రణాళిక వేశాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఒకవేళ కనుక దేవుడు నీ మొదటి స్వభావము, అదే పాపపు స్వభావము చనిపోనట్లుగా ఆయన ప్రణాళిక వేయకపోతే ఈరోజు ఇప్పుడు కూడా ఇంకా పాపమే మిమ్మల్ని ఏలేది. అవునా కాదా? కానీ ఈరోజు మనం పాపము నుండి విడుదల పొందుకోవడానికి కారణం మనము
ఆ పాము స్వభావము నుండి విడుదల పొందుకోవడానికి కారణం దేవుని ప్రణాళిక. అది చనిపోనట్లుగా, అది మరణించినట్లుగా, అది చంపబడినట్లుగా దేవుడు ప్రణాళిక వేశాడు. హల్లెలూయా. దేవుడు మన పరిస్థితులను ప్రణాళిక వేశాడు. దేవుడు మన యొక్క స్థితులను ప్రణాళిక వేశాడు. ఆ పాత శరీర సంబంధమైన ఆదాము యొక్క స్వభావము మరణించబడి, మరి ఆ తిరిగి జీవింపజేయు శక్తి ద్వారా నీలో ఉన్న విత్తనము తిరిగి జీవింపజేయబడి ఒక క్రొత్త స్వభావముతో నువ్వు పైకి తీసుకొని రాబడి, ఇప్పుడు నీ యొక్క ప్రకృతి సంబంధమైన జీవితము నుండి ఆత్మ సంబంధమైన జీవితంలోనికి, వాక్యముల యొక్క ప్రత్యక్షత భాగములోనికి ఆయన నిన్ను తీసుకొచ్చాడు. గమనించండి, రూతు మాలోను పెళ్లి చేసుకున్నప్పుడు మాలోను కనుక చనిపోకుండా ఉంటే రూతుకి ఎలాంటి విమోచన జరిగేది కాదు. అవునా కాదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మహలోను బలహీనుడు, తన స్వాస్థ్యాన్ని వదిలిపెట్టాడు. ఆదాము ఎలాగైతే తన స్వాస్థ్యాన్ని తాకట్టు పెట్టాడో మహలోను కూడా అలానే తాకట్టు పెట్టాడు. కానీ బోయాజ్ అంటే ఏంటిది? పరాక్రమశాలి, బలమైన వాడు, యూదాలో ధనవంతుడు. ఆమేన్, హల్లెలూయా. అతను వివాహం చేసుకున్న ద్వారా, అంటే అతను ఆమెను విడిపించి వివాహం చేసుకున్న ద్వారా ఇప్పుడు ఈమె వంశావళిలోకి వచ్చింది. ఇప్పుడు ఈమె, హల్లెలూయా. దావీదు కూడా బెత్లెహేములో జన్మించినవాడు, యూదా గోత్రంలో నుండి వచ్చినవాడు. దావీదు రాజు అయి ఉన్నాడు, దావీదు రాజ సంతానమై ఉన్నాడు. కానీ ఉరియాని, ఒక హిత్యుణ్ణి, అతను యూదా నుండి వచ్చినవాడు కాదు. అతను బెత్షెబా భార్య, బెత్షెబా భర్త ఉరియా మొదటి భర్త, అతను యూదా నుండి వచ్చినవాడు కాదు. అతను ఒక హిత్యుడు. అతను దావీదు వలె బెత్లెహేములో జన్మించినవాడు కాదు. అతను నైతికంగా మంచి మనిషే, అతను ధైర్యవంతుడైన మనిషే. కానీ బెత్షెబా యొక్క గర్భంలో నుండి సొలొమోను రావాలా? వింటున్నారా? బెత్షెబా యొక్క గర్భంలో నుండి ఎవరు రావాలి? సొలొమోను రావాలి, రాజు రావాలి, దావీదు కుమారుడు రావాలి. ఎందుకంటే అతనే గోల్డెన్ ఏజ్, బంగారపు యుగాన్ని తీసుకురాబోతున్నాడు. అతని కాలం ఏమని పిలవబడ్డదో తెలుసా? సువర్ణ యుగం. ఎందుకంటే యుద్ధాలు లేకుండా మొత్తం ప్రజలందరూ ప్రశాంతంగా జీవించారు. కారణం సొలొమోను అంటేనే అర్థము సమాధానం అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు తీసుకురావాలి అంటే బెత్షెబా తీసుకురావాలి. అది ఉరియా వలన కాదు, దావీదు ద్వారా రావాలి. ఇప్పుడు అది అర్థమైందా అన్న? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అందుకోసమే ఉరియాను చంపినట్లుగా ప్రణాళిక వేయబడ్డది. ఎందుకంటే బెత్షెబా గర్భంలో నుండి ఇప్పుడు రాజు రావాలి, దావీదు కుమారుడు రావాలి, సొలొమోను రావాలి, అతని ద్వారా సువర్ణ యుగం రావాలి, 1000 ఏళ్ల పరిపాలన రావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కారణాన్ని బట్టే ఈరోజు మనం సంఘశాఖలో నిలిచిలేం మనం. ఎందుకంటే మన గర్భము 7వ ముద్ర కోసం ఉన్నది. హల్లెలూయా. 7వ ముద్ర యొక్క మర్మములను ద్వారా క్రీస్తుని తీసుకురావడానికే దేవుడు మన గర్భాన్ని పెట్టాడు. ఆయన ఎవరో సంఘశాఖ మనుషుడు, వాళ్ళు తీసుకొచ్చే వర్తమానము, వాళ్ళు తీసుకొచ్చే విత్తనాల ద్వారా మనం సొలొమోనుని తీసుకురాలేం, దావీదు కుమారుని తీసుకురాలేం, మగ శిశువుని తీసుకురాలేం, ప్రకటన 12లో ఉన్న మగ శిశువును మనం తీసుకురాలేం. దానికి ఖచ్చితంగా దావీదు కావాలి. అందుకే మన మొదటి భర్త చంపబడినట్లుగా దేవుడు ప్రణాళిక వేశాడు, ముందుగా నిర్ణయం చేశాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ సంఘశాఖ యొక్క వర్తమానము క్రీస్తును తీసుకొచ్చే అంత స్థితి లేదు. ఈరోజు ఈ వధువుకి ఆమె ఎలాంటి వర్తమానం వినాలంటే, ఆమె బైబిల్లో ఆమె జీవితం ఒక మర్మముగా ఉన్నదని, హల్లెలూయా, క్రీస్తుతో ఐక్యత పొందుకోవడం అనేది అది ముందుగా నిర్ణయించబడ్డదని. ఆమెనంటారా? ఈ గొర్రె పిల్ల
ఆయన వివాహ మహోత్సవానికి వస్తున్న సమయంలో ఈమె తన భార్యగా తీసుకోబడాలని ఈమెకు ఇవ్వబడే వర్తమానం ఉండాలి. ఇప్పుడు దాని సంఘ శాఖ ఇవ్వలేదు, దాని సంస్థ ఇవ్వలేదు. ఆమేన్. అందుకే ఈరోజు ఈ వర్తమానం, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వర్తమానం మనం ఏం చేస్తుందంటే క్రీస్తును గర్భం ధరించి ద సెవెంత్ సీల్ మిస్టరీ, 7వ ముద్ర ఒక మర్మము క్రీస్తును తీసుకొస్తుంది. మృదుబానం అంటాడు 7వ ముద్ర యొక్క మర్మము క్రీస్తును రంగంపైకి, భూమిపైకి తీసుకొస్తుంది. ఆ మర్మము క్రీస్తును ఎవరు తీసుకురావాలంటే ఈ స్త్రీయే, ఈ సంఘమే, ఈ బెత్సెబానే. అందుకే మొదటి భర్త చంపబడాల. అలా దేవుడు ప్రణాళిక వేశాడు, అలా దేవుడు ముందు నిర్ణయం పెట్టాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా బెత్సెబా సింహాసనం మనకు వారసురాలే కాదు, ఇప్పుడు వారసుని కూడా తీసుకొచ్చింది. ఆ సింహాసనంపై కూర్చునే వారసుని కూడా తీసుకొచ్చింది. దావీదు కుమారుని తీసుకొచ్చింది. ఆ సువర్ణ యుగమును తీసుకొచ్చే సొలొమోను తీసుకొచ్చింది ఆమె. హల్లెలూయా. ఆమె గర్భము ఉరియా కోసం కాదు, సంఘశాఖవాని కోసం కాదు. ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. చూడండి, ఇప్పుడు అబిగేలుని చూడండి. అబిగేలు ఎవరు? నాబాలు భార్య. ఎవరు? పొద్దున చదివారు కదా, నేను చెప్పాక. నాబాలు భార్య. ఈ నాబాల్ అనేవాడు ఒక వెర్రివాడు, కానీ బాగా ధనవంతుడు. ఇతను సౌలు యొక్క రాజ్యం కింద ఉన్నాడు. ఇతను దావీదును రాజుగా అంగీకరిస్తలేడు. ఎందుకంటే దావీదు అతని యొక్క మనుషులు సౌలు యొద్ద నుండి పారిపోతూ దేశదిమ్మరులుగా ఉన్నారు. తెలుసుగా స్టోరీ? తెలవకపోతే చదవండి. దావీదు అతని దగ్గర ఉన్న మనుషులు వారు సౌలు యొద్ద నుండి వాళ్ళు ఒక దేశదిమ్మరులుగా ఉన్నారు. వాళ్ళు అంటే పారిపోతున్నారు సౌలు దగ్గర నుండి. కారణము దావీదును చంపవలనని సౌలు చూస్తున్నాడు. ఎందుకు? సౌలు ఇదివరకే త్రోసివేయబడ్డాడు. దావీదు అభిషేకించబడిన రాజుగా ఇప్పుడు ప్రస్తుతం క్రీస్తుగా ఉన్నాడు. బాగా వినండి, ఇక్కడ పోలిక, సాదృశ్యం. అభిషేకించబడిన రాజుగా దావీదు ఉన్నాడు. సౌలు దేవుని చేత త్రోసివేయబడ్డాడు రాజుగా ఉండుటకు, కానీ సింహాసనం పట్టుకొని వదులుతలేడు. అతని కుమారుడైన జోనాతాన్ని కూడా సింహాసనంపై తీసుకురావాలని ఆలోచించాడు. దానికి అడ్డుగా ఉన్నది ఎవరు అంటే దావీదు. ఎందుకంటే దావీదును సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. సో అందుకే దావీదును చంపితే తనకున్న అడ్డు తొలగిపోతుంది అనుకున్నాడు. సేమ్ ఇప్పుడు మన కాలంలో కూడా అదే జరుగుతుంది. సంఘము నుండి, రాజ్యము నుండి మన దావీదు, మన యేసుక్రీస్తు బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. లవదిక సంఘ కాలంలో ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? బయట ఉన్నాడు. దేశదమ్మిరిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. మరి ఎవరిప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నది? అదిగో ఆ మనుషులు ఎన్నుకున్న రాజు ఉన్నాడే, పాప పురుషుడు. ఎవరు? పాప పురుషుడు ఇప్పుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ పాప పురుషుడు అనుకుంటున్నాడు దావీదుని చంపేస్తే, క్రీస్తుని చంపేస్తే ఇక నాదే ఇదంతా అనుకుంటున్నాడు. హల్లెలూయా. దావీదు ఎలాగైతే దేశదమ్మిరిగా ఉన్నాడో ఈరోజు క్రీస్తు కూడా అట్లనే ఉన్నాడు. సంఘము నుండి బయటికి వెళ్ళగొట్టబడి, రాజ్యం నుండి బయటికి వెళ్ళగొట్టబడి. సంఘమే రాజ్యం. ఎంతమంది తెలుసు? సంఘమే రాజ్యం, బయటికి వెళ్ళగొట్టి. హల్లెలూయా. కానీ దావీదు దగ్గర కొంతమంది విశ్వాస పాత్రులైన ప్రజలున్నారు. బాగా వినండి మాట. దావీదు దగ్గర కొంతమంది విశ్వాస పాత్రులైన ప్రజలున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? అన్యుల్లో నుండి వచ్చిన పరాక్రమశారులు. దావీదు దగ్గర అన్యుల్లో నుండి వచ్చిన పరాక్రమశారులు ఉన్నారు. వాళ్ళు దావీదు దగ్గర నమ్మకమైన వాళ్ళు. ఈ రాత్రి పరాక్రమశాలులు ఇక్కడ కూర్చున్నారా? ఈ రాత్రి ఆ పరాక్రమశాలులు ఇక్కడ కూర్చున్నారా?
దావీదు కోసము ఏదైనా చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు. దావీదుకు దాహం వేస్తే పలానా వాళ్ళ నీళ్ళే కావాలి అన్నప్పుడు రాత్రి వెళ్ళి మరి తీసుకొచ్చిన వాళ్ళు శత్రుశేషాన్ని చంపుకుంటా. హల్లెలూయా. దావీదు ఒక దాహాన్ని తీర్చిన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఇక్కడ? వీళ్ళన్నిలో నుండి వచ్చిన పరాక్రమశారులు. కానీ దావీదు ఆ సమయంలో ఎలా ఉన్నాడు? అభిషేకించబడిన రాజే. సమూయేలు ప్రవక్తను అభిషేకించాడు రాజుగా. కానీ సౌలు సింహాసనం పట్టుకొని వదులుతలేడు. అందుకే దావీదు దేశదమిరిగా ఉన్నాడు. దావీదు సౌలు నుండి పారిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే సీన్, ఇప్పుడు అదే దృశ్యం ఇప్పుడు మన కాలంలో జరుగుతుందా లేదా? బాగా వినండి. సౌలు ఆ సింహాసనం పట్టుకొని వదులుతలేడు. సౌలు నుండి పారిపోతున్నాడు దావీదు. దావీదు కొంతమందిని అన్నిలో నుండి పరాక్రమశాలను ఎన్నుకున్నాడు ఆయన తనతో ఉండడానికి. కానీ వాళ్ళకు బాగా తెలుసు ఎవరికి? ఆ అన్నిలో నుండి వచ్చిన పరాక్రమశారులకు ఏంటిదో తెలుసా? ఈ దావీదే రేపు కాబోయే రాజు. సింహాసనం పైన కూర్చొని పరిపాలించబోయేది 1000 ఏళ్ళు ఈయననే. సింహాసనం పైన కూర్చొని పరిపాలించబోయేది ఈయననే. ఇప్పుడు త్రోసివేయబడవచ్చు. ఇప్పుడు మనుషులు ఏర్పరచుకున్న రాజు పాప పురుషుడు పరిపాలిస్తుండొచ్చు. కానీ వాటి మధ్యలో హల్లెలూయా పాప పురుషుడు హల్లెలూయా ఇప్పుడు ఆ పాప పురుషుడు సింహాసనం నుండి పరిపాలిస్తున్న కాలమునకు మరియు దావీదు ఆ అధికారంలోనికి రాజుగా రాబోతున్న ఆ యొక్క సింహాసనముకు కాలంలో మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న దావీదు ఎన్నుకున్న పరాక్రమశారులైన అన్నిలో ఎవరంటే మనమే. అందులో అబిగేలు ఒకటి. ఎవరు? అబిగేలు ఒకటి. నాబాలు కాదు. నాబాలు అనుకుంటున్నాడు ఈయనే రాజు, సౌలే రాజు. దావీదెవడు? యెషయా కుమారుడెవడు? అతను అడిగినవన్నీ నేను ఎందుకు ఇవ్వాలా? హల్లెలూయా. ఇంతకు దావీదు ఎందుకు అక్కడికి పంపించాడంటే నాబాల్ దగ్గరికి, కరెక్ట్గా అది కోతకాల సమయం. అది ఈ సంఘటన జరిగిన సమయంలో అది కోతకాల సమయము. కోతకాల సమయం అంటే అది గోధుమ సమయం అన్నమాట, గోధుమ కాలం అన్నమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఫిలిస్తీయులు బెత్లెహేములోనికి వచ్చి బెత్లెహేము యొక్క దాని ఏమంటారు బావిని వాళ్ళు ఆల్రెడీ స్వతంత్రించుకున్నారు. దావీదో అదుల్లమ్మ అనే గుహలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన అప్పటికే పారిపోతున్నాడు, దేశదిమ్మరిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన తిరిగి బెత్లెహేముకు వెళ్ళలేని పరిస్థితి. దేవుని రొట్టెల ఇల్లు అని పిలువబడుతున్న బెత్లెహేముకి వెళ్ళలేని పరిస్థితి. ఎక్కడైతే ఆయన జన్మించాడో ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయో ఆ స్థలానికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఫిలిస్తీయులు అప్పటికే అక్కడున్న వాటన్నిటినీ అదుపులో పెట్టుకున్నారు వాళ్ళు. కానీ దావీదుకు తెలుసు, సమూయేలు ప్రవక్త ఇదివరకే ఆ మర్మమును ఆయనకు బయలుపరిచాడు. సమూయేలు ప్రవక్త ఆల్రెడీ బయలుపరిచాడు. అదేంటిదంటే నీవే ఆ సింహాసనానికి రాజు కాబోతున్నావు. ఆల్రెడీ అభిషేకించి పెట్టాడు. హల్లెలూయా. మీకు తెలుసు. అందుకే సమూయేలు చనిపోయినప్పుడు దావీదు పారాను అనే దానేమంటారు అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నప్పుడు సమూయేలు దావీదుతో మాట్లాడగలడు. దావీదు వెళ్ళి సమూయేలుని యెహోవా వాక్యేంటో కూడా తెలుసుకోగలడు. ఎందుకంటే సమూయేలే దావీదును అభిషేకించాడు రాజుగా. కారణం దేవుడు సౌలును త్రోసివేశాడు. కానీ సౌలు ఏంటంటే ఆ అధికారముల కోసము ఆ సింహాసనం పట్టుకొని అతను వదలనని దాంతోనే ఉండిపోతున్నాడు. అతను దావీదును చంపగోరుతున్నాడు, దావీదు ప్రాణమును తీయగోరుతున్నాడు, దాని ద్వారా రాజ్యమును తీసుకోవాలని అనుకుంటున్నాడు. తన కుమారుడు
యోనాతానికి కూడా ఆ రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ యోనాతానికి తెలుసు దావీదే అభిషేకించబడిన వాడని. అలా తెలిసిన వారిలో అబిగేలు కూడా ఒకటి, దావీదు అభిషేకించబడ్డాడని. ఎందుకంటే ఆమెకు సమూయేలు ప్రవక్త తెలుసు, సమూయేలు ప్రవక్త ప్రవచనం తెలుసు ఆమెకు. హల్లెలూయా. అంటే ఇప్పుడు అబిగేలు తెలుసు దావీదే త్వరలో సింహాసనం పైకి రాబోతున్నాడు, రాజుగా ఉండబోతున్నాడని. ఇప్పుడు పారిపోతున్నాడు కానీ, ఇప్పుడు బయట ఉన్నాడు కానీ కానీ త్వరలోనే హల్లెలూయా ఆయన రాజ్యములో ఆయన రాజుగా ఉండబోతున్నాడని అక్కడ కొంతమందికి తెలుసు. అందులో తెలిసిన దాంట్లో ఎవరంటే యోనాతానికి తెలుసు, యోనాతానికి తెలుసు, మరి అబిగేలు కూడా తెలుసు. హల్లెలూయా. కానీ ఈ సంగతి ఎవడు తెలియదు? నాబాలకు తెలియదు. వింటున్నారా? నాబాలకు తెలియదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ సమయాలు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చిన వర్తమానం అది తప్పిపోదని తెలుసు. ఆ కాలము ఆ సమయం వచ్చినప్పుడు ఆయన తీసుకొచ్చిన విత్తనము ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుందని ఆయనకు తెలుసు. దావీదుకు తెలుసు, ఆయనకు తెలుసు, సమూయేలు ప్రవచనం నెరిగిన కొంతమందికి తెలుసు. ముఖ్యంగా దావీదుతో ఉన్న అన్యజనుల నుండి వచ్చిన పరాక్రమశాలకు తెలుసు. అందుకే ఒక పారిపోతున్న వానితో ఎందుకు వీళ్ళున్నారు? సౌలు నుండి పారిపోతున్న వానితో, దేశదిమ్మరిగా ఉన్న వానితో వీళ్ళు ఎందుకున్నారు వీళ్ళు ఆయనతో? కారణం ఏంటిది? ఎందుకంటే వీళ్ళకి తెలుసు సమూయేలు ప్రవక్త ప్రవచనం, వీళ్ళకి తెలుసు దావీదే అధికారంలోకి రాబోతున్నాడు. మనకు కూడా తెలుసా? మన యూదా గోత్ర సింహము యేసుక్రీస్తే సింహాసనం పైకి రాబోతున్నాడని. ఇప్పుడు ఆయన బయటికి త్రోసివేయబడవచ్చు, కానీ ఆయన ఒక రోజున సింహాసనం మీద కూర్చొని ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడా? అందుకేనా ఇప్పుడు మనము కూడా హల్లెలూయా ఆయనతో ఉన్నాం. ఈ రోజున ఆయనతో ఉండునట్లుగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన అన్యజనుల నుండి పరాక్రమశాలైన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన అబిగేలుగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. దేవుని యొక్క వాక్యము సమూయేలుకు షిలోలో అది బయలుపరచబడింది. సమూయేలు ఎప్పుడొచ్చాడో తెలుసా? మన కాలంతో పోల్చుకుంటే సరిగ్గా చివరి సంఘకాలంలో వచ్చాడు. చివరి సంఘకాలం యొక్క చివరిలో వచ్చాడు. ఈ సమయంలో ఎవరండి? కాల ప్రవక్త విలియం బ్రానమ్. ఈ సమయంలో ఎవరండి? కాల ప్రవక్త విలియం బ్రానమ్. వింటున్నారా? సరిగ్గా ఈ 7వ సంఘకాలం చివరి కాలం సమయంలో ఆ 7వ సంఘకాలం చివరి సమయంలో ఏలి, యాజకుడైన ఏలి గుడ్డివాడై దీపస్తంభముల యొక్క వెలుగు ఆరిపోయినా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అమనంటారా? ఆ దీపస్తంభముల యొక్క వెలుగు ఆరిపోయినా కూడా ఈ గుడ్డివాడైన ఏలికి తెలియలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ ఏలి ఎవరు? అతను ఒక యాజకుడు. అతను గుడ్డివాడయ్యాడు. అతనికి ఆ దీపస్తంభము ఆరిపోయినది కూడా తెలియదు. ఇప్పుడు చూడండి, ఈ సమయాలు ఈ సమయాలు ఎప్పుడు వచ్చారంటే కరెక్ట్గా సంఘకాలం యొక్క ముగింపులోకి, మరి ఇశ్రాయేలులో రాజు రాబోతున్న కాలమునకు మధ్యలో వచ్చాడు. పట్టుకున్నారా మీరు? సంఘకాలం యొక్క ముగింపులో మరి ఇశ్రాయేలులో రాజుగా రాబోతున్న దావీదు రాజుగా రాబోతున్న కాలంలో మధ్యలో వచ్చాడు ఆయన. ఇప్పుడు సంఘకాలములు అంటేనే దేవుని కుమారుడు. ఆమేన్. సంఘకాలంలో అంటే దేవుని కుమారుడు, రాజు అంటేనో సింహము. ఆమేనంటారా? అంటే ఇప్పుడు ఆయన రాజుగా, ఇటు సంఘకాలము దేవుని కుమారుడుగా ఉన్న మధ్యలో ఇప్పుడు ఈ సమూయేలు ప్రవక్త వచ్చాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. సరిగ్గా ఇప్పుడు ఈ సమూయేలు వచ్చి దావీదును అభిషేకించి చనిపోయాడు.
డిసెంబర్ 24వ తారీఖున 1965లో సమూయేలు వచ్చి చనిపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే త్వరలోనే దావీదు హల్లెలూయా సింహాసనంపైకి రాబోతున్నాడు. ఆ సంగతి సమూయేలుకి తెలుసు. సమూయేలే అభిషేకించాడు, అది సమూయేలే ప్రవచించాడు అది. కానీ దావీదు సింహాసనంపైకి వచ్చే సమయానికి సమూయేలు చనిపోయాడు. మీకు పట్టుకున్నారా? కానీ దావీదు సింహాసనంపైకి వచ్చే సమయానికి బెత్షెబా పెళ్లి చేసుకున్నది. అబిగేలు పెళ్లి చేసుకున్నది. హల్లెలూయా. అబిగేలు వివాహం చేసుకున్నది. ఓయ్, అబిగేలు ఎవరో తెలుసుగా మీకు? ఇప్పుడు మనమే. హల్లెలూయా. అంటే ఇప్పుడు కరెక్ట్గా ఏం జరుగుతూ ఉన్నదంటే, ప్రవక్త చనిపోయి ఆయన సింహాసనం పైకి వచ్చే సమయం మధ్యలో అబిగేలమైన మనము ఇప్పుడు ఆయనతో, రాజుతో వివాహం చేసుకుంటున్నాం. మనం ఇంకా ఆయన రాజు కాలేదు, ఇంకా ఆయన సింహాసనం పైకి రాలేదు, కానీ రాబోతున్నాడని తెలుసు మనకు. బాబా బాబా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుకు తెలుసు తాను ఆ సింహాసనం పైకి రాబోతున్నానని. ఆ సింహాసనం పైకి ఆయన తన భార్య లేకుండా రాలేడు ఆయన. అందుకే ఈ స్త్రీని చూశాడు, ఈ అబిగేలుని చూశాడు, ఆమె నాబాలుతో కలుసున్నది చూశాడు. మరి ఈ మనుషుడు బాగా డబ్బున్నవాడు, బాగా ఆస్తిపరుడు. ఆమె ఒక వ్యవస్థతో, సంఘశాఖతో ఆమె అటాచ్ అయి ఉన్నదని, కలిసి ఉన్నదని గమనించాడు. మరి ఈ నాబాలు సౌలు రాజ్యంలో ఉన్నవాడు, అతను సౌలును వెంబడిస్తున్నవాడు, అదే పాపపురుషుడు. అతనికి సమూయేలుతో ఎలాంటి సంబంధం లేదు. సమూయేలు దావీదు కోసం ఏం చెప్పాడో దాన్ని కూడా తను నమ్మడు. అదే లవోదిక సంఘకాలం. ఈ నాబాలు ఎవరంటే లవోదిక సంఘకాలం, సంస్థ, సంఘశాఖ, సంస్థాగత సంఘం. హల్లెలూయా. చాలా ధనవంతురాలు. ఇదిగో నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదు. హల్లెలూయా. ఆమేనంటారా? కానీ ఈ నాబాలు చనిపోబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాప పురుషునితో సంబంధం కలుగున్న ఈ లవోదిక సంఘకాలము ఖచ్చితంగా అబిగేలు విషయంలో చనిపోతుంది. అబిగేలుకి అది చనిపోతుంది. ఎందుకంటే అబిగేలు ఇద్దరితో ఉండలేదు. ఇద్దరు భర్తలతో ఉండలేదు ఆమె. చట్ట ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఇద్దరు బ్రతుకున్న భర్తలతో ఒక స్త్రీ జీవిస్తే ఆమె వ్యభిచారణ అనబడుతుంది. కానీ ఈమె ఇద్దరితో ఉండదు. ఈమెకు నాబాలు చనిపోతాడు. ఇప్పుడు ఈమెకు నాబాలు చనిపోయాడు, సంఘశాఖ చనిపోయాడు. హల్లెలూయా. అర్థమైందా? ఆ రోమన్ అధికారము నమ్ముతున్న ఈ నాబాలు, ఈ లవోదిక సంఘము ఈమెకు చనిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం లవోదికలో బయటకు వచ్చాం మనం. ఎందుకంటే మనకు ఆల్రెడీ విడాకులు ఇవ్వబడింది. భర్త చనిపోవడం ద్వారా మనకు ఆల్రెడీ విడుదల వచ్చేసింది, విడాకులు వచ్చేసింది, మనకు బయటకు వచ్చేసాం. హల్లెలూయా. ఆమేనంటారా? అదిగో ఎప్పుడైతే ఈ స్త్రీ భర్త చనిపోయిందో, ఇప్పుడు దావీదును వివాహం చేసుకోవడానికి మార్గం ఏర్పడింది. అక్కడ ఎలా జరిగిందో మనం ఓసారి స్టోరీలో చూద్దాం. నాబాలు అబిగేల్ది. నాబాలు యొద్దకు దావీదు కొంతమంది సేవకులను పంపాడు, తనతో ఉన్నవారికి ఆహారం ఇవ్వమని. ఎందుకంటే నాబాలు యొక్క అతనుకున్న గొర్రెలు, మేకలు అవన్నీ కూడా వాళ్ళు మేపడానికి వచ్చినప్పుడు, వింటున్నారా? వాళ్ళు మేపడానికి వచ్చినప్పుడు ఏ హాని జరగకుండా దావీదు సైన్యము, అంటే వీళ్ళు ఉంటారుగా, ఏది మన దొంగలు ఉంటారు కదా, దారి దోపిడీ చేసే దొంగలు, ఇలాంటి వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని చంపేసి వాళ్ళ యొక్క గొర్రెలను, వాళ్ళకున్న సంపదను అంతా తీసుకొని పోతారు కదా.
వాళ్ళకి అలాంటిది ఏది జరగకుండా వీళ్ళు కావలి కాసి కాపాడారు. హల్లెలూయా. వీళ్ళు ఒక సైనికులుగా నిలబడి ఒక 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 వీర సైనికులుగా యుద్ధ సైనికులుగా నిలబడి వీళ్ళను అక్కడ ఉన్నంతసేపు కాపాడారు. కాబట్టి దావీదు ఇప్పుడు నాబాలుకు అంత చేశాడు కాబట్టి అతని యొక్క సైన్యము, అంటే అతని యొక్క గొర్రెల కాపర్లు, తర్వాత ఎద్దులు, ఆ పశువులు, వాళ్ళ కాపర్లు ఏ హాని జరగకుండా దారి దోపిడీ చేసేవారి దగ్గర కానీ లేకపోతే దొంగల యుద్ధ నుండి కానీ ఏ హాని చేయకుండా వారిని ఆ లోయలో ఉన్నప్పుడు కాపాడాడు. కాబట్టి అతను తిరిగి ప్రత్యుత్పకరంగా ఏదన్నా సాయం చేస్తాడని దావీదు పంపాడు. కానీ దావీదును గూర్చి పంపించినప్పుడు నాబాల్ అంటాడు, ఈ యెష్షీ కుమారుడు ఎవరు, ఈ దావీదు ఎవరు, అతను సౌలు యుద్ధ నుండి పారిపోతున్నవాడు కాదా, నా యజమానుడైన సౌలు యుద్ధ నుండి పారిపోతున్నవాడు కాదా అంటే నాబాల్ ఇప్పుడు ఎట్లా చూస్తున్నాడంటే దావీదుని ఒక పనికిరాని వాడిగా, ఒక పారిపోతున్న వాడిగా, ఒక దేశదిమరిగా చూస్తున్నాడు. కానీ రాబోయే రాజు ఇతనైనా సంగతి తెలుస్తలేదు. సింహాసనం పైన రాజుగా కూర్చోబోయేది ఈయననేం తెలుస్తలేదు. ఇప్పుడు ఆయన సంగమును బయటికి వెళ్ళగొట్టబట్టినట్టుగానే కనబడుతున్నాడు. అమనంటారా? ఆ మనుషులు ఎన్నుకున్న రాజును వాళ్ళు పొగుడుతున్నారు, పాప పురుషుణ్ణి. అతనితో వీళ్ళు ఏకమవుతున్నారు. హల్లెలూయా. నాబాలు లవదీకియా ఇప్పుడు అదే అనుకుంటున్నది, కానీ వాళ్ళు చూడలేకపోతున్నారు. సమూయేలు ప్రవక్త చెప్పిన ప్రవచనం, మన కాలపు సమూయేలు ప్రవక్త చెప్పిన ప్రవచనం. హల్లెలూయా. అభిషేకించబడిన రాజుగా దావీదును అతను చూడలేకపోతున్నాడు. సమూయేలు ప్రవచనం ద్వారా దావీదును చూడలేకపోతున్నాడు. అతనుకున్న దావీదు పట్ల ఉద్దేశం అదే. అప్పుడు దావీదు అన్నాడు, పురుషులారా మీరిప్పుడు ఇక యుద్ధమునకు సిద్ధపడండి. ఇక నాబాలు ఇంట్లో ఒక్క మగ పిల్లవాడు కూడా ఉండకుండా అందరినీ నాశనం చేసే సమయం వచ్చేసింది అని చెప్పేసి బయలుదేరాడు. దావీదు అతని మనుషులు ఇప్పుడు తీర్పు కొరకు స్వారీ చేసుకుండా బయలుదేరారు. అదిగో ఆ సమయంలో అబిగేల్ దగ్గరికి ఒక సేవకుడు వచ్చి చెప్పాడు నాబాలు చేసిన పని ఏంటో, నాబాలు ఎలా ధిక్కరించాడో. ఇప్పుడు దావీదు తన సైన్యముతో వస్తున్నాడు తీర్పుకని ఎప్పుడైతే అబిగేలుకి చెప్పాడో, హల్లెలూయా. మరి దావీదు చేసిన సహాయము, అమ్మా అబిగేలుతో ఇట్లా, అమ్మా దావీదు అరణ్యంలో నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతను పంపించగా వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మనకెంతో ఉపకారము చేస్తున్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించినంత సేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వాళ్ళు రాత్రింబగలు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేసి నిశ్చయించి ఉన్నారు. కనుక ఇప్పుడు నీవు చేయవలసినది బహు త్వరగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మారినవాడు, ఎవరితోనూ తనతో మాట్లాడనీయడను అనెను. అందుకు అబిగేలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరబడి చాలు ఇక ఆహారాన్ని సిద్ధపరిచింది ఆమె. ఈ అబిగేలు ఎవరంటే చాలా తెలివి కలిగిన స్త్రీ ఈమె, జ్ఞానవంతురాలైన స్త్రీ ఈమె. మరియు రూపవతి అని కూడా ఉంది బైబిల్లో, చాలా రూపసి కూడా. ఇప్పుడు ఆమె ఏం చేసింది,
వెంటనే ఆమె ఆ విషయాన్ని విన్నప్పుడు త్వరగా ఆమె ఆహారాన్ని సిద్ధపరిచి 5 గొర్రెల మాంసమును, తర్వాత 100 గెలల ద్రాక్షలను, తర్వాత వేయించిన ధాన్యమును, ఇలా అనేకమైన ఆహారం వాళ్ళకి కావాల్సిన అన్ని సిద్ధపరచుకొని గాడిదలపైన వేయించి బయలుదేరింది. ఇప్పుడు ఈమె మరి ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు దావీదు ఎదుట సాష్టాంగపడి దావీదుతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమెన్నది, నా భర్త నాబాలు ఒక పనికిమాలినోడు, ఒక వెర్రివాడు. నేను నా తల్లిదండ్రులు ఏ విధంగా అతనితో వివాహం చేశారో నాకు తెలియదు, కానీ హల్లెలూయా, ఇప్పుడు నేను ఒక పనికిమాలిన వాళ్ళతో ఉన్నాను. నేను ఇప్పుడు దయచేసి నా ఏలినవాడా, నువ్వు త్వరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. నేను తీసుకొచ్చిన ఈ ఆహారమును నువ్వు తీసుకొనండి, మమ్మల్ని మన్నించండి. ఆ సమయంలో చెప్పిన ప్రవచనమును నేను ఎరుగుదును. నీవే సింహాసనంపైకి రాబోతున్న రాజు అని. హల్లెలూయా. కాబట్టి నీవు సింహాసనంపైకి రాబోతున్న రాజు కాబట్టి నీ చేతికి రక్తము అంటకుండా ఉంటుందని నేను నమ్ముతున్నా. నేను హల్లెలూయా. ఈ నాబాలు కేవలము పేరుకు తగినట్టుగానే వెర్రివాడు, ఒక త్రాగుబోతు. అతని వలన నేను సిగ్గుపడుతున్నాను. వింటున్నారా? హల్లెలూయా. అప్పుడు ఆ స్త్రీ చెప్పినట్టుగా దావీదు చంపడానికి బయలుదేరిన ఆయన ఆగిపోయాడు. బైబిల్ అంటుంది 10 రోజుల తర్వాత యెహోవా నాబాలును మొత్తాడు, చనిపోయాడు. నాబాలు చనిపోవడంతోటే దావీదు ఇప్పుడు పంపించాడు తన దగ్గర ఉన్న వర్తమానికులను. ఎవరి దగ్గరికి అంటే అబిగేలు దగ్గరికి. నీవు నాకు భార్యగా ఉండటకు ఇష్టపడతావా అని. బాగా వినండి, ఇక్కడ అబిగేలు ఇప్పుడు సింహాసనంపైకి రాబోతున్న దావీదును వివాహం చేసుకుంటా ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే దావీదు అనుకున్నాడు, నేను సింహాసనంపైకి రాబోతున్న ఈ సమయంలో ఇలాంటి స్త్రీ నాకు భార్యగా ఉండాలా, ఇలాంటి జ్ఞానము కలిగిన స్త్రీ నా పక్కన ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే నేను సింహాసనంపైకి రాబోతున్నాను కాబట్టి ఇలాంటి స్త్రీ నాకు అవసరమై ఉన్నదని. ఆమేనంటారా? ఆయన అనుకున్నాడు. అదే సంఘము మరియు క్రీస్తు యొక్క మర్మమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు చనిపోయి వెళ్ళిపోయిన తరువాత దావీదు సింహాసనం పైకి వచ్చే సమయంలో అబిగేలు పెళ్లి చేసుకున్నాడు. పట్టుకున్నారా మీరు? సమూయేలు ప్రవక్త ఎవరు? మన ప్రవక్త. చనిపోయాక ఇప్పుడు దావీదు సింహాసనం పైకి రాబోతున్నాడు. ఆమేన్. ఆ సమయంలో అబిగేలు పెళ్లి చేసుకుంటున్నాడు. బాబా బాబా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆల్రెడీ మనకు తెలుసు, క్రీస్తు ఇప్పుడు తన తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి తన సింహాసనం పైకి వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు ఆయన తన సింహాసనానికి వెళ్ళే ముందు ఆయన సింహాసనంపై ఉండబోతున్న తన యొక్క రాజ్య సంబంధికులను ఇప్పుడు ఆయన 7 ముద్రలు తెరిచి ఆ 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొచ్చడం ద్వారా, ప్రకటన 10లో 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొచ్చడం ద్వారా తన సంబంధించిన రాజ్య సంబంధికులను అందరినీ కూడా ఇప్పుడు తాను వారిని అధికారపూర్వకంగా స్వీకరిస్తా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నిజంగా దావీదు జీవితంలో మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, దావీదు జీవితంలో అబిగేలు ఏ విధముగా తన మొదటి భర్త చంపబడి లేదా చనిపోయి దేవుడు అలా ప్రణాళిక వేసి దావీదుతో ఆమె వివాహం చేసుకున్న ద్వారా ఆ సింహాసనంపైకి వచ్చిందో మనం చూస్తున్నాము. సేమ్ చూడండి, అబిగేలు ద్వారా దానియేలు పుట్టాడు. ఏ దానియేలు? ఆ దానియేలు కాదు, ప్రవక్త దానియేలు కాదు, ప్రవక్త దానియేలు కాదు. వింటున్నారా? మళ్ళీ ఆ ప్రవక్త దానియేలు అనుకున్నారు. అబిగేలు ద్వారా దానియేలు పుట్టాడు. అబిగేలు ద్వారా. దానియేలు అనగా జ్ఞానవంతుడని అర్థం. సేమ్
ఇప్పుడు మనం చూస్తే బెత్సెబా గురించి చూస్తే కూడా, బెత్సెబా ఆమె భర్త ఉరియా హిత్తీయుడు, అతని యొక్క మరణము కూడా ప్రణాళిక వేయబడింది, ముందుగా నిర్ణయించబడింది ఆయన మరణము. ఎందుకు? బెత్సెబా ఆ మొదటి భర్త నుండి విడుదల పొందుకొని యూదాలోనికి రావడానికి. హల్లెలూయా. సింహాసనం పైకి వధువు రావడానికి. హల్లెలూయా. మరి సింహాసనం పైకి ఎలా రాగలదు వధువు? వివాహం ద్వారానే, వేరే అవకాశం లేదు. వివాహం చేసుకోవాలంటే ఏంటిది? మొదటి భర్త చనిపోవాలి. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి, ఆమెనంటారా? అందుకే ఈ సమయంలో దేవుడు ఒక వధువుని ఎన్నుకున్నాడు ఆయన, ఈ గడిలో ఒక వధువుని ఎన్నుకున్నాడు ఆయన. ఆమె మరొక వానికి భార్య అయి ఉన్నది ఆమె, వింటున్నారా? కానీ ఆమె భర్త చంపబడినట్లుగా దేవుడు ప్రణాళిక వేసి ఆమె భర్త చంపబడినట్లుగా దేవుడు ప్రణాళిక వేసి ముందు నేను పెట్టి, ఆ భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆమెను వివాహం చేసుకుంటున్నాడు. వేరొకని భార్యగా వివాహం చేసుకోవట్లేదు. ఇది పట్టుకోవాలా మీరు. ఎందుకంటే వేరొకని భార్యను ఎప్పటి వరకు కనబడుతుందంటే ఆమె భర్త బ్రతుకున్నంతసేపు. కానీ ఇప్పుడు ఆమె భర్త చనిపోతే ఇప్పుడు ఆమె స్వతంత్రురాలు. ఇప్పుడు ఆమె వేరొకని భార్య అని పిలువబడేది. ఇప్పుడు ఆమె పట్టుకున్నారా మీరు? హల్లెలూయా. అందుకే ఈరోజు మన పాత స్వభావము చనిపోయి దైవికమైన స్వభావములో పాలుభాగస్తులు అవునట్లుగా ఈ కొత్త వివాహం ద్వారా, క్రీస్తుతో ఐక్యత ద్వారా ఈ గడియలో మనము క్రీస్తుతో వారసులం అవుతా ఉన్నాం. మనం ఎస్తేరు లాగా. ఎస్తేరు రాజ్యంలో సగం మట్టుకు పలకగలదు ఆమె. రూతు ఇప్పుడు బోయాజుతో కలిసి ఇప్పుడు వారసురాలైంది. ఇప్పుడు ఆమెనంటారా? ఇప్పుడు రూత్ ఆమె బోయాజుతో కలిసి ఆ ఎలిమెలెకు యొక్క స్వాస్థానికి వారసురాలైంది ఆమె. ఇప్పుడు చూడండి వివాహం ఏ విధంగా మనని యూదాలోనికి తీసుకొస్తున్నదో. రాహాబు ఎఫేసి, ప్రవక్త అన్నాడు యోషువ గ్రంథం ఎఫేసి, అవునా? అదే తిరిగి పునరుద్ధరించబడే సమయం, తిరిగి తండ్రుల యొక్క దేశం మరల తిరిగి ఇవ్వబడడం. హల్లెలూయా. ఆ నిర్గమం యొక్క ముగింపులో ఆమె ఒక అధిపతిని పెళ్లి చేసుకున్నది. ఆమె అలా చేసుకున్న ద్వారా ఆమె యూదాలకు వచ్చింది. మరి వాళ్ళే బెత్లెహేమును కనుగొన్నారు. తెలుసా మీకు ఆ విషయము? బెత్లెహేమును కనుగొన్నది ఎవరో తెలుసా? సల్మాను, ఆమె అతని భార్య అయిన రాహాబు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ అమ్మమ్మలు ఆ నాయనమ్మలు అందరూ కూడా అన్యులే కాదా? యేసుక్రీస్తుకు నాయనమ్మలు అందరూ కూడా, వీళ్ళందరూ నాయనమ్మలు అవుతారు కదా. అయ్యో కాదా అండి? వీళ్ళందరూ నాయనమ్మలు అవుతారు కదా. ఆ నాయనమ్మలందరూ కూడా, ఆ తల్లులు, ఆ నాయనమ్మలందరూ కూడా అన్యులే. ఎందుకు? వాళ్ళందరూ అన్యుల స్త్రీ అయిన వాళ్ళను యూదా గోత్రంలోకి దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడు? ఇప్పుడు కూడా ఒక అన్య స్త్రీ ఈ చివరి దినాలలో, అదిగో దావీదు కుమారుడైన సొలొమోను, మన సొలొమోను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనం పైకి వచ్చే సమయానికి ఇప్పుడు ఒక అన్య స్త్రీని ఆయన పెళ్లి చేసుకుంటాడు. అన్ని రాళ్ళలోకి ఆమె పెళ్లి చేసుకుంటాడు. హల్లెలూయా. మరియు అక్కడ చెప్పబడినట్లుగా మొదటి భర్త చనిపోతుంది ఆమెకు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ చివరి దినాలలో ఆమె సింహాసనంపైకి రావాలి, క్రీస్తుతో కలిసి వారసురాలై ఉండాలి. ఉంటుందా? అదేనా మన కాలపు వాగ్దానం? సింహాసనమే కదా మన కాల వాగ్దానం. నేను జయించి నా తండ్రి సింహాసనం పైన కూర్చున్న ప్రకారము జయించిన వారిని. ఆయన సింహాసనంపైకి వెళ్ళబోతున్నాడా? దావీదు కుమారుడుగా వెళ్ళబోతున్నాడా? ఆయన రాజుగా వెళ్ళబోతున్నాడా? ఇప్పుడు జయించిన వాళ్ళందరినీ కూడా ఏం చేయబోతున్నాడు? ఆయన తన భార్యగా తన సింహాసనం పైన కూర్చోబెట్టబోతున్నాడు. ఆ సింహాసనానికి ఆమె వారసురాలు కాబోతా ఉన్నది. అందుకే రాహాబు, రూతు, బెత్సెబా, వీళ్ళందరూ కూడా, ఎస్తేరు, వీళ్ళందరూ కూడా మనకు బైబిల్లో మనకు కనబడుతుంది ఏంటంటే వాళ్ళు ఒక మర్మముగా ఉన్నారు. వాళ్ళు ఎవరికి? మనకు. ఎవరికి? వాళ్ళు మర్మంగా ఉన్నది మనకు. దేవుడు దాన్ని మర్మయుక్తంగా రాసి పెట్టాడు, దాన్ని మర్మయుక్తంగా దాన్ని పెట్టాడు. ఇప్పుడు ప్రవక్త వచ్చి హల్లెలూయా
ఏడవ దూత వచ్చి ఆ మర్మమును తెరిచాడు. ఇప్పుడు ఆయన మనం ఎవరమో చూడగలుగుతా ఉన్నాం. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అందుకే ఈ రోజున మనం ఆ విజయం సాధించిన వధువుగా, పెళ్లి కుమార్తెగా మనం ఈరోజు ఆయనను వివాహం చేసుకుంటున్నాము. మన మొదటి భర్త చనిపోయాడు. ఈ ముగ్గురు స్త్రీలు 2 పెళ్ళిళ్ళు, కానీ ఎస్తర్ ఒక పెళ్ళి, రిబ్కా ఒక పెళ్ళి, షారా ఒక పెళ్ళి. అర్థమవుతుందా? ఆసనాత్ ఒక పెళ్ళి, వాళ్ళందరితో ఒక పెళ్ళి. కానీ ఈ ముగ్గురు స్త్రీలకు మాత్రం 2 భర్తలు. ఎందుకంటే ఇది కూడా ప్రవచనం ఉంది మనకు, అది ఉంది, ఇది ఉంది. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. కానీ ఇప్పుడు 2 భర్తలు ఎలాగైతే ఈ ముగ్గురు స్త్రీలు కలుగున్నారో మనం కూడా అలానే కలుగున్నాము. మనం ఈరోజు రూతుగా ఉన్నాము, అబిగేలుగా ఉన్నాము, వింటున్నారా? బెత్షెబగా ఉన్నాము. రూతు భర్త మహలోను మొదటి భర్త చనిపోయాడు. బోయాజును వివాహం చేసుకున్న ద్వారా వంశావళిలోకి వచ్చింది ఆమె. యూదా వంశావళిలోనికి సింహాసనంలోకి వచ్చింది ఆమె. ఆమేన్. తర్వాత అబిగేలు భర్త నాబాలు చనిపోవడం ద్వారా ఆమె దావీదును వివాహం చేసుకొని కాబోతున్న రాజును వివాహం చేసుకొని సింహాసనం పైకి రాబోతున్నాడు ఆయన. వివాహం చేసుకొని ఆ తర్వాత ఆయన సింహాసనం పైకి వెళ్ళినప్పుడు ఈమె కూడా ఆ సింహాసనం పైన రాణిగా ఉన్నది ఈమె. తర్వాత బెత్షెబ కూడా సింహాసనంపై ఉన్న ఆ దావీదును పెళ్లి చేసుకున్న ద్వారా సొలొమోను తీసుకురావాలి. కాబట్టి ఆమె గర్భము హిత్తీయుడైన ఉరియా కోసం కాదు, ఎందుకంటే ఆమె గర్భము సొలొమోను తీసుకురావాలి, దావీదు విత్తనాన్ని తీసుకురావాలి, దావీదు సంతానాన్ని తీసుకురావాలి. హల్లెలూయా. ఈరోజు 7వ సంకాలంలోని వధువు గర్భము 7వ ముద్ర ద్వారా సొలొమోను తీసుకురావాలి, దావీదు కుమారుని తీసుకురావాలి. అందుకోసమే ఈ గర్భం ఏర్పరచబడింది. అందుకే ఆ మొదటి భర్త ప్రణాళిక వేయబడి మరి చంపబడ్డాడు. మన మొదటి భర్త. అర్థమైందా? మొదటి జన్మ ద్వారా మొదటి భర్త, మొదటి స్వభావం పాప స్వభావము. 2వ జన్మ ద్వారా, అదే క్రొత్త జన్మ ద్వారా మొదటి భర్త చనిపోయాడు. 2వ భర్తతో వివాహం చేయబడి 2వ స్వభావం, అదే క్రొత్త స్వభావం, క్రీస్తు స్వభావంలోనికి, ఆత్మ సంబంధమైన స్వభావంలోనికి వస్తూ ఉన్నాం మనం. అర్థమైందా అందరికీ? ప్రణాళిక అందరికీ అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి, గట్టిగా చెప్పాలా? ప్రైజ్ ద లార్డ్. మరి ఇంకా రాబోయే దినాలలో ఈ విషయాలను గురించి మీకు ఇంకా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ప్రవక్త వర్తమానాలు చదువుతూ ఉంటే, బైబిల్ చదువుతూ ఉంటే, మీ పాస్టర్లు బోధిస్తూ ఉంటే, మీ సేవకులు ఇక్కడున్న వాళ్ళు మీకు బోధిస్తూ ఉంటే, ఇంకా ఆ మర్మములు మీకు అర్థమై నువ్వున్న కాలము, వాగ్దానాలు, ప్రవచనాలు, నియమించబడిన వాక్యము నీ జీవితంలో ఎలా జరుగుతుందో నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు నీకు అది చూపిస్తాడు. వింటున్నారా? దేవుడు అది నీకు ఖచ్చితంగా చూపిస్తాడు. ఎందుకంటే ఇవన్నీ మర్మములన్నీ మనకు జరుగుతున్నాయి. ఎందుకంటే మనం సంఘ శాఖను విడిచిపెట్టినాం, సంస్థాగత సంఘాన్ని ఎందుకు విడిచిపెట్టినాం? అది మనకు చచ్చిపోయింది. అది అందుకే సంస్థాగత సంఘం యొక్క అధికారంలో మనం ఇప్పుడు లేము. నికోలదు బోధ మనని ఇప్పుడు పరిపాలిస్తలేదు. బిలాము బోధ ఇప్పుడు మనల్ని పరిపాలిస్తలేదు. హెచ్బెల్ సిద్ధాంతం ఇప్పుడు మనల్ని పరిపాలిస్తలేదు. ఎందుకు? నాబాలు చచ్చిపోయాడు, ఉరియా చచ్చిపోయాడు. అర్థమైందా? మహలోను చచ్చిపోయాడు మనకు. ఆమేన్. అందుకే ఇప్పుడు క్రీస్తుతో, వాక్యముతో వివాహము చేయబడి ఇప్పుడు మనం ఆయనతో ఏకమవుతా ఉన్నాం. ఇప్పుడు ఓ దేవుడికి మహిమ కాక ఆయన సింహాసనం పైన కూర్చొని పరిపాలించబోతున్నాం మనం. మన దావీదు సింహాసనం పైకి రాబోతున్నాడా? హల్లెలూయా. మన దావీదు సింహాసనం పైకి రాబోతున్నాడా? ఖచ్చితంగా వస్తా ఉన్నాడు ఆయన. సమయం దగ్గరకు వచ్చేసింది. దానికోసమే తండ్రి సింహాసనాన్ని కూడా
విడిచిపెట్టి బయటికి వచ్చాడు. మీరు గమనించండి, ఈరోజు మన ఆరాధన విమోచన ఆరాధన. ప్రకటన 4వ అధ్యాయంలో యోహాను పరలోకమునకు ఎత్తబడినప్పుడు సృష్టికర్తగా ఆయనను ఆరాధించాడు. కానీ 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల ఎప్పుడైతే ఆ విమోచన గ్రంథాన్ని తీసుకున్నాడో, ఆ 7 ముద్రల గ్రంథాన్ని తీసుకున్నాడో, విమోచన ఆరాధన మొదలైంది. ఓ నీవే వెలబెట్టి మమ్మని కొని ఉన్నావు, ఓ గొర్రెపిల్ల నీవే అరుడవై ఉన్నావు, ఆ గ్రంథమును తీసుకొనుటకు నీవే యోగ్యుడవై ఉన్నావు. సృష్టికర్తగా ఉన్న ఆరాధన కంటే ఇప్పుడు విమోచకుడిగా ఉన్న ఆరాధననే ఎక్కువ. ఇట్స్ ఏ హయ్యర్ వర్షిప్, ఉన్నతమైన ఆరాధన. అందుకే దూతలు చేయలేని ఆరాధన. దూతలు కేవలం ఆయనను సృష్టికర్తగా మాత్రమే ఆరాధించగలరు. కానీ వధువైన మనం మాత్రం విమోచన పథకములో ఉన్నాము కాబట్టి, ఆ విమోచన మనకు తెరవబడింది కాబట్టి, ఆ విమోచన మనకు జరుగుతున్నది కాబట్టి, హల్లెలూయా, అందుకే ఆ ఉన్నతమైన ఆరాధన మనం చేయగలుగుతా ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. 7వ ముద్ర కింద ఈ వధువు ఇప్పుడు విమోచన ఆరాధన చేస్తా ఉన్నది. ఇప్పుడు ఆమె దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే నీ ఆరాధన దూతల కంటే ఉన్నతమైనది. ఎందుకంటే సృష్టి కంటే విమోచన గొప్పది. సృష్టి కంటే విమోచన గొప్పది. ఎందుకంటే విమోచన కొరికే సృష్టి సృజించబడింది. విమోచన కొరికే సృష్టి సృజించబడింది. అందుకే ఇప్పుడు సృష్టి కంటే గొప్పది ఏదంటే విమోచన. మనం ఇప్పుడు విమోచన ఆరాధన చేస్తున్నాం. మన ఆరాధన సృష్టి ఆరాధన కాదు, సృష్టించిన సృష్టి ఆరాధన కాదు, ఆయన సృజించాడని చెప్పి ఆరాధన కాదు, ఆయన విమోచించాడనే ఆరాధన. గొర్రెపిల్ల నా కొరకు రక్తం కార్చాడనే ఆరాధన, నన్ను విమోచించున్నాడనే ఆరాధన. ఈ ఆరాధన కేవలం వధువు మాత్రమే చేయగలదు, పెళ్లి కుమార్తె మాత్రమే చేయగలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా అందరికీ? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. రెండు చేతులు పైకెత్తి పూర్తిగా మనం దేవుడికి సమర్పించుకుందాం. రూతు, అబిగేయులు, బెత్షెబ యొక్క ఇద్దరు భర్తల మర్మము ఈ చివరి కాలంలో వధువైన మనకు ఎలా సాదృశ్యంగా, ఛాయగా, మర్మంగా ఉన్నదో మనకు అర్థమైనది. ప్రవక్త మనకు స్పష్టంగా చెప్పి ఉన్నాడు, మన మొదటి భర్త మన మొదటి జన్మ ద్వారా వచ్చింది. మొదటి స్వభావంలోనికి, పాప స్వభావంలోనికి ఆ మొదటి జన్మ ద్వారా మనం పొందుకున్నాం. కానీ ఇప్పుడు అది మరణించి ఇప్పుడు మరలా నువ్వు క్రొత్త జన్మ పొందుకున్నది ద్వారా ఇప్పుడు నువ్వు రెండవ భర్త అయిన క్రీస్తును నువ్వు హత్తుకొని ఏకమై వివాహం చేసుకొని నూతన స్వభావం గలవారిగా, ఆత్మ సంబంధమైన స్వభావం గలవారిగా, పాపం స్వభావం చనిపోయింది, ఇప్పుడు ఆత్మ స్వభావం ఇప్పుడు నీలో ఉన్నది. ఇప్పుడు ఆత్మ స్వభావం గలవారిగా జీవిస్తున్నా, రెండో భర్త క్రీస్తుతో జీవిస్తున్నా. దాన్ని ఇప్పుడు నీవు రూతులో చూడగలవు, రూత్ యొక్క జీవిత కథలో చూడగలవు, అబిగేలు యొక్క జీవిత కథలో చూడగలవు, బెత్షెబ యొక్క జీవిత కథలో చూడగలవు. వాళ్ళు ఏ విధంగా సింహాసనానికి వారసులయ్యారు, ఏ విధంగా వాళ్ళు యూదా గోత్రంలోనికి తీసుకురాబడ్డారు, ఏ విధంగా వాళ్ళు ఆ యేసుక్రీస్తు వంశవళిలోనికి వచ్చారు, ఆ యేసుక్రీస్తు వంశవళిలోనికి అన్య స్త్రీలను ఎందుకు తీసుకొచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ అన్య స్త్రీని తీసుకురావడానికి కారణం ఏంటిది? ఎందుకు అంటే ఆ యేసుక్రీస్తు యూదా గోత్ర సింహము, ఆయన సింహాసనాన్ని పైన కూర్చోబెట్టబోతున్న ఆయన భార్య, ఆయన నియమించుకున్న ఆయన భార్య
ఆమె కూడా అన్యలో నుండి వస్తుంది కాబట్టి, ఆమె కూడా అన్య స్త్రీయే కాబట్టి అన్యుల్లో నుండే వస్తున్నది. థ్యాంక్ యూ లార్డ్. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఏమని నిన్ను స్తుతించగలము? మా జీవితం పట్ల నువ్వు కలుగున్న ప్రణాళిక మాకు బయలుపరుచుతూ ఉన్న కొలది, ఆ మర్మములు మాకు తెలియజేస్తున్న కొలది, అది మా హృదయంలో తెరవబడుతున్న కొలది, మా జీవితంలో నువ్వు జరిగిస్తున్న మర్మం మాకు అర్థమవుతున్న కొలది, ఏమని ప్రభువా, ఏమని నిన్ను స్తుతించాలి? ఎందుకంటే నిన్ను ఎంత స్తుతించినా అది తక్కువనే ప్రభువా, నిన్ను ఎంత ఆరాధించినది తక్కువనే ప్రభువా. నీ రుణమును మేము తీర్చుకోలే ప్రభువా. మేమిప్పుడు విమోచకుడిగా నేను ఆరాధిస్తున్నాము. విమోచన పథకములో మేము పెట్టబడి, ఆ విమోచన పథకము మాకు మా జీవితంలో అమలు చేయబడి, నువ్వు చేసిన కార్యాలను బట్టి, ఆ విమోచన కార్యాలను బట్టి, ఆ విడిపించుట దాన్ని బట్టి మేము నిజంగా ఈరోజు నిన్ను స్తుతిస్తున్నాం. రూతు విడిపించబడి వివాహంలోకి తీసుకురాబడింది ప్రభువా. ఈరోజు మేము కూడా అలానే ఉన్నాం ప్రభువా. ఇప్పుడు విడిపించబడి మేము ప్రభువా వివాహంలోనికి తీసుకురాబడుతున్నాము. రూతు మొదటి భర్త చనిపోయి బోయాజుతో వివాహము చేసుకున్న ద్వారా సింహాసనం పైకి రాగలిగినది ప్రభువా. అబిగేలు కూడా తన మొదటి భర్త చనిపోవడం ద్వారా దావీదును వివాహం చేసుకున్న ద్వారా సింహాసనంకి వారసురాలైంది. అవును, దేవుని తోడు వారసురాలైంది ఆమె. దావీదు తోడు వారసురాలు. ఈరోజు మేము దేవుని తోడు వారసులం అవుతున్నాం మేము. ఎందుకంటే నువ్వు అదే కార్యం మాకు కూడా జరిగిస్తున్నావు. బెత్షెబా కూడా ప్రభువా, ఆమె మొదటి భర్త చంపబడి ఇదిగో సింహాసనంకి వారసులే కాదు, ఆ సింహాసనం మీద కూర్చునే వారసును కూడా ఆమె గర్భంలో నుండి తీసుకొచ్చాడు ప్రభువా. అదే ఇప్పుడు మాకు కూడా జరుగుతున్నది. దేవా, ఎంత అద్భుతమైన ప్రణాళిక నీది, ఏమి అద్భుతమైన ప్రణాళిక నీది. నువ్వు ప్రణాళిక వేసిన ప్రకారముగా మా జీవితాల్లో జరుగుతున్నది. అందును బట్టి నీకు స్తోత్రం. అందుకే మేము నీ వాక్యముతో హత్తుకొని ఉన్నాం. అందుకే నిన్ను పూర్తిగా మా యజమానిగా, మా ప్రభువుగా, మా ఏలినవాడిగా, మా ప్రాణేశ్వరుడిగా అంగీకరిస్తున్నాం. ఎందుకంటే మేము నీ భార్య కాబట్టి. అదిగో ఆ నవీన స్వభావము, ఆ ఆత్మ సంబంధమైన క్రీస్తు స్వభావము మమ్మల్ని పరిపాలించినట్లుగా నీతో మేము ఐక్యతలోనికి వచ్చినాం దేవా. వివాహము ద్వారా నీతో ఐక్యతలోనికి వచ్చినాం మేము. అదృశ్య కలయికలోనికి వచ్చినాం మేము. ఇప్పుడు మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని మీరు ఆ దినమున మీరు తెలుసుకుందు అని చెప్పినట్లుగా ఇప్పుడు మేము ఆ దినములోనే ఉన్నాము యేసయ్యా. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఉన్నాము. ఆయన భార్య తను సిద్ధపరచుకొని ఉన్నది. ఆయనతో ఆమె ఏకమై ఉన్నది. హల్లెలూయా. ఆయనతో ఆమె ఏకమై ఉన్నది. వాళ్ళిద్దరు ఇప్పుడు ఇద్దరు కాదు కానీ ఏక శిరమని పిలవబడుతున్నారు. అదృశ్య కలయికలో ఇప్పుడు ఆమె ఆయన విత్తనము చేత, సంతానము చేత ఇప్పుడు గర్భవతి కూడా అయింది ప్రభువా. ఏమి అద్భుతమైన ప్రణాళిక నీది ప్రభువా. ఈ సిరీస్ మీటింగ్లో, ఈ 7 కూటాలలో, ఈ సిరీస్లలో మాకు అద్భుతమైన విషయాలు బయలుపరిచావు. నీ ప్రణాళిక అంత అర్థమవునట్లు చేశావు. అందరూ బట్టి నీకు వందనాలు. వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించు, ప్రతి వారిని ఆస్వాదించు, ప్రతి వారికి నీ కృప చూపించు దేవా. ఈ కూటాలు ఏర్పాటు చేసిన ఈ సంఘమును, ఈ సంఘ కాపరిని, వారి కుటుంబాన్ని దీవించు. సంపూర్ణమైన దీవెనలు వాళ్ళకు కలుగును గాక. తగిన ప్రతిఫలం వాళ్ళు పొందుకుందురు గాక. అలానే ఈ కూటాలకు హాజరైన సేవకులందరినీ, వారి కుటుంబాలను, వారి సంఘములను దీవించు దేవా. వారందరూ ప్రభువా నీ ప్రియమైన భార్యగా సిద్ధపరచబడుదురు గాక. ఆ సింహాసనానికి వారసురాలుగా, ఆ సింహాసనానికి వారసురాలుగా వాళ్ళు సిద్ధపరచబడుదురు గాక. ఎందుకంటే దావీదు ఇప్పుడు, హల్లెలూయా, క్రీస్తు ఇప్పుడు సింహాసనం పైకి రాబోతున్నాడు ఆయన. అందుకే ఆయన తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఇప్పుడు తన సింహాసనం పైకి రాబోతున్నాడు.
అందుకే ప్రభువా సమూయేలు చనిపోయాక ప్రభువా ఇప్పుడు అబిగేలు వివాహం చేసుకుంటా ఉన్నది. మేము వివాహం చేసుకుంటున్నాం. అందుకే ప్రభువా మా మొదటి భర్త లవదిక చనిపోయాడు, ఇప్పుడు ప్రభువా నీతో మేము వివాహం చేసుకుంటున్నాం. ఆ విధంగా వీళ్ళందరూ సిద్ధపడుదురు గాక, ఆ విధంగా వీళ్ళందరూ ఉందురు గాక. నీకు పూర్తిగా అందరినీ సమర్పిస్తున్నాను. ఈ రాత్రి ఎవరైతే తిరిగి ఇంటికి వెళ్తున్నారో వారందరికీ తోడుగా ఉండు. రేపు ఉదయం వెళ్తున్న వారికి, రాత్రి వెళ్తున్న వారికి, దూత వారికి తోడేనుడు గాక. వారి మార్గ మధ్యలో ఈ విషయాలన్నీ మళ్ళీ నెమరవేసుకుంటూ, మరొక్కసారి నెమరవేసుకుంటూ, ప్రభు ఆ రోజు ఎమ్మాయి దారిలో ఆ శిష్యులు ఎలా నెమరవేసుకుంటూ వెళ్ళారో, క్లయోపాతని స్నేహితుడు నెమరవేసుకుంటూ వెళ్ళారో, అలా మేము కూడా నెమరవేసుకుంటూ వెళ్తున్నప్పుడు నువ్వు మాకు ప్రత్యక్షమవును గాక, నువ్వు మాకు తోడేవునుడు గాక, నువ్వు ఇంకా అనేక విషయాలు మాకు బయలుపరచును గాక. ఆ విధంగా నువ్వు నడిపించమని కోరుతున్నాం. మరలా నీ చిత్తమైతే, ఎత్తబడుట ఆలస్యమైతే మేము మరొక్కసారి ఈ ప్రాంతంలో కలుసుకునే కృపనివ్వమని, అంతవరకు నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.